So hi everyone, welcome to Sridhar CC. Okay, so this class will start the November month part 3 current affairs. So especially this will carry the banking, financial and awareness questions. So banking, economy and financial awareness related questions will be there. So here the recently we can see the one of the point about the State Bank of India. So recently State Bank of India has started. There is one new branch in Sri Lanka. సో శ్రీలంకలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు కొత్తగా ఒక బ్రాంచ్ని ఇనాగ్రేట్ చేశారు. దట్ ఈస్ ఓపెన్ బై అవర్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఫైనాన్స్ మినిస్ట్రీ ఆఫ్ ఇండియా, నిర్మలా సీతారామన్. అలాగే దెన్ వీ కెన్ సి దెన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చాలా బ్యాంక్స్ మీద రీసెంట్గా పెనాల్టీలు ఇంపోజ్ చేయడం జరిగింది. అండ్ ఓ కెన్ సే ద పేటిఎం రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇస్ ద పేటిఎం హ్యాస్ recently collaborated with Manipal Academy of BFSI to launch the Paytm FinTech Young Leaders Program. Recently, Paytm payment fintech company, or we can say Paytm e-commerce platform, it is collaborated with Manipal Academy. So Manipal Academy lo collaborate అయ్యేవాళ్ళు. సో ఎస్పెషల్గా బిఎఫ్ఐసిలో స్టూడెంట్స్కి ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి వాళ్ళని పేటిఎం బ్యాంక్లో అపాయింట్ చేస్తారు. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. ఆల్రెడీ చాలా మందికి తెలుసు బ్యాంక్ ఆఫ్ బరోడా మణిపాల్ యూనివర్సిటీ సెలక్షన్స్ జరుగుతున్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అవ్వచ్చు, బ్యాంక్ ఆఫ్ బరోడా కెనరా బ్యాంక్ అని. సో బ్యాంక్ ఆఫ్ బరోడా కాదు, మణిపాల్ కెనరా, మణిపాల్ ఇండియన్ బ్యాంక్ ఎక్సెట్రా. సో అవన్నీ కూడా మనకి మణిపాల్ యూనివర్సిటీ నుంచి చాలా మంది ఎగ్జామినేషన్స్ రాస్తూ ఉంటాం. వాళ్ళందరికీ 1 year పాటు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు కదా, సేమ్ కాన్సెప్ట్ ఇది కూడా. సో పేటిఎం ఈజ్ ఆల్సో కొలాబరేటెడ్ విత్ Paytm is also recently started the same type of concept only. So it is collaborated with which one? It is collaborated with Manipal Academy. That is a point. Recently, Federal Bank వాళ్ళు ఒక యాప్ని ఇనాగ్రేట్ చేశారు. With the help of that particular app, the people can perform the UPI Lite services. యాక్చువల్గా UPI Lite services ఆల్రెడీ ఇండియాలో ఉన్నాయి. అండ్ రీసెంట్గా ఫెడరల్ బ్యాంక్ వాళ్ళు కూడా ఇదే కాన్సెప్ట్ని UPI Liteని వాళ్ళ యాప్లో ఇంట్రొడ్యూస్ చేశారు. త్రూ దిస్ యాప్ ద పేమెంట్ పీపుల్ కెన్ మేక్ ద పేమెంట్ ఓన్లీ. సో దట్ ఈస్ ద క్వశ్చన్ రిలేటెడ్ టు దట్ వన్. అలాగే రీసెంట్లీ ద మాస్టర్ కార్డ్ వాళ్ళు యూగ్రో క్యాపిటల్తో కొలాబరేట్ అయ్యారండి. సో రీసెంట్లీ మాస్టర్ కార్డ్ హ్యాస్ కొలాబరేటెడ్ విత్ యూగ్రో క్యాపిటల్. So Mastercard has collaborated with Ugro Capital. So Ugro Capital to especially to provide the finance to small scale medium business people only, provide the loans to small medium micro small medium enterprises in the country. That is a question related to this one. Let's see have a look about one by one question. So ఒక క్వశ్చన్ చూద్దాం. సో రీసెంట్లీ ఫైనాన్స్ మినిస్టర్ హ్యాస్ ఇనాగ్రేటెడ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బ్యాంక్ ఇన్ శ్రీలంక. రీసెంట్గా ఫైనాన్స్ మినిస్టర్ శ్రీలంకలో ఒక బ్యాంకును ఓపెన్ చేశారు. ఏ బ్యాంక్ను ఓపెన్ చేశారంటే విసే అది ఆన్సర్ ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఎక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓపెన్ చేశారు శ్రీలంకలో? దట్ ఈస్ త్రింకోమలి. త్రింకోమలి ఈజ్ వన్ ఆఫ్ ద సిటీ. త్రింకోమలి అనేది సిటీ ఉంది. ఆ సిటీలో రీసెంట్గా ఎస్బీఐ వాళ్ళు ఒక కొత్త బ్రాంచ్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అండ్ ఇట్ ఈస్ ఇనాగ్రేటెడ్ బై అవర్ ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో దీన్ని ఓపెన్ చేసింది ఎవరంటే ఇండియన్ ఫైనాన్స్ మినిస్టర్ ఇనాగ్రేట్ చేశారు. దేర్ ఈస్ అ టోటల్ 12th round of economic and technology cooperation agreement which is happened in the Sri Lanka. రీసెంట్గా శ్రీలంకలో 12th round of economic and technology cooperation agreement జరిగింది. So recently in Sri Lanka, 12th round of economic technology cooperation agreement happened. So recently Finance Minister Nirmala Sitharaman was inaugurated. She was attended there, and finally she opened the State Bank of India branch only. That is the name of the branch is State Bank of India. Where it is opened, it is a Trincomalee city and inaugurated by the finance minister. Okay, so SBI head office is Mumbai, Bank of Maharashtra is in Pune, ICICI Bank is Mumbai, Canara Bank is Bangalore, HDFC Bank is Mumbai only. Okay, so another question is and which has introduced the e-bank guarantee to digitalize the trade finance. రీసెంట్గా మన ఇండియాలో ఈ క్వశ్చన్ ఇంకోలా కూడా చెప్పొచ్చు. విచ్ ఇస్ ద ఫస్ట్ ఫారెన్ బ్యాంక్ రీసెంట్లీ ఇష్యూడ్ ద e-bank guarantee to digitalize the trade finance. e-bank guarantee to digitalize the trade finance. రీసెంట్గా ఏ బ్యాంక్ వాళ్ళు కొత్తగా ఈ బ్యాంక్ గ్యారంటీ అని ఒక కొత్త స్కీమ్ని లాంచ్ చేశారు. సో బేసికల్గా బ్యాంక్ గ్యారంటీ అనేది మన బ్యాంకులందరికీ తెలిసిందే, ఎప్పటి నుంచో ఉన్న కాన్సెప్టే. బట్ ఫస్ట్ టైం there is a one foreign bank has initiated the e-bank guarantees concept in India. Same concept ni oka private bank kuda launch chesaru, which is the first private bank, or you can say which is the first bank in India started the EBG ante e electronic banking guarantee antam. So
ఎలక్ట్రానిక్ బ్యాంక్ గ్యారంటీ కాన్సెప్ట్ ని స్టార్ట్ చేసిన మొట్టమొదటి బ్యాంక్ కానీ మొట్టమొదటి ప్రైవేట్ బ్యాంక్ ఏది అంటే ద ఆన్సర్ ఈజ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండి. బట్ ఇదే కాన్సెప్ట్ ని లాంచ్ చేసిన ఫస్ట్ ఫారెన్ బ్యాంక్ ఏది అంటే ద ఆన్సర్ హెచ్ఎస్బిసి బ్యాంక్ అవుతుంది. సో ఇప్పుడు ఆన్సర్ ఇక్కడ హెచ్ఎస్బిసి బ్యాంక్ అని కన్సిడర్ చేయొచ్చు. బట్ విచ్ ఇస్ ద ఫస్ట్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ లాంచ్డ్ ద ఈ బ్యాంక్ గ్యారంటీ స్కీమ్ అంటే ద ఆన్సర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అవుతుంది. విచ్ ఇస్ ద ఫస్ట్ ఫారెన్ బ్యాంక్ హ్యాస్ స్టార్టెడ్ ద ఈ బ్యాంక్ గ్యారంటీ అంటే దట్ ఈస్ హెచ్ఎస్బిసి. యాక్చువల్గా ఈ క్వశ్చన్లో కొంచెం క్లారిటీ మిస్ అయింది. ఇక్కడ విచ్ ఇస్ ద ఫస్ట్ ఫారెన్ బ్యాంక్ లేదా విచ్ ఇస్ ద ఫస్ట్ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ అని మెన్షన్ చేస్తే బాగుండేది. అదే విచ్ ఇస్ ద ఫస్ట్ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ అయితే హెచ్డిఎఫ్సి అని, విచ్ ఇస్ ద ఫస్ట్ ఫారెన్ బ్యాంక్ లాంచ్ ద ఈ బ్యాంక్ గ్యారంటీ అంటే దట్ ఈస్ హెచ్ఎస్బిసి అని చెప్తే సరిపోయేది. సరే, ఇంతకీ ఈ బ్యాంక్ గ్యారంటీ అంటే ఏంటి? బేసికల్గా ఒక సెల్లర్కి మధ్యలో సపోజ్ దెర్ ఈస్ వన్ సెల్లర్, అలాగే ఒక బయ్యర్ ఉన్నారు అనుకుందాం. సెల్లర్ బయ్యర్. ఈ సెల్లర్ ఈ బయ్యర్కి కొంత ప్రొడక్ట్ని అమ్మేటప్పుడు సెల్ చేస్తాడనమాట. మేబీ 1 lakh rupees ఆఫ్ ప్రొడక్ట్ ఇతనికి అమ్ముతున్నాడు. అమ్మేటప్పుడు బయ్యర్ ఏం చెప్పాడంటే బట్ కరెంట్లీ నా దగ్గర అమౌంట్ లేదు, నేను తర్వాత పే చేస్తానని చెప్పాడు. అమ్మకు ముందే చెప్పాడు. సో అమ్మకు ముందే చెప్పాడు కాబట్టి సెల్లర్ వీడికి అమ్మాలో లేదో ఒక డౌట్ వస్తుంది అనమాట. ఎందుకంటే అతనికి గ్యారంటీ ఉండదు కదా ఇస్తాడా లేదా అనేది. అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే ఒక బ్యాంక్ దగ్గరికి అప్రోచ్ అవుతారు. సో బ్యాంక్ దగ్గరికి వీళ్ళిద్దరు అప్రోచ్ అయిన తర్వాత బ్యాంక్ ఏం చేస్తుందండి అంటే సో బిహాఫ్ ఆఫ్ బయ్యర్ బ్యాంక్ విల్ గివ్ ద గ్యారంటీ టు సెల్లర్. బ్యాంక్ ఏం చేస్తుందంటే సెల్లర్కి గ్యారంటీ ఇస్తుంది. ఏమని గ్యారంటీ అంటే ఈ పర్సన్కి ఒక అమౌంట్ ఆఫ్ మనీ పే చేస్తుంది. సో మేబీ 1 lakh rupees ఆఫ్ మనీ ఎవరికి పే చేస్తారు? బ్యాంకు సెల్లర్కి పే చేస్తుంది. పే చేసేసిన తర్వాత ఇతను ఏం చేస్తాడంటే ఇతను ప్రొడక్ట్స్ అమ్మేస్తాడు. సెల్లర్ విల్ సెల్ ద ప్రొడక్ట్ టు బయ్యర్. దెన్ ఆఫ్టర్ దెన్ బ్యాంక్ విల్ మేక్ ద పేమెంట్ టు సెల్లర్. బ్యాంక్ సెల్లర్కి పేమెంట్ ఇచ్చేస్తుంది. తర్వాత కొన్ని రోజుల తర్వాత మేబీ ఆఫ్టర్ 1 month ఆర్ ఆఫ్టర్ 2 months the buyer will return the money to bank. బయరు బ్యాంక్కి అమౌంట్ ఆఫ్ మనీ రిటర్న్ చేసేస్తుంది. సో దిస్ ప్రాసెస్ విల్ కంప్లీట్. దీన్నే బ్యాంక్ గ్యారంటీ అంటాం. జనరల్గా ఈ ప్రాసెస్ని ఆన్లైన్లో చేస్తారండి. జనరల్గా ఇంతకుముందు ఇదంతా కూడా ఫిజికల్గా బ్యాంకుకి వెళ్ళి చేయాల్సి వచ్చేది. బయ్యరు సెల్లర్ ఇద్దరు కూడా బ్యాంక్ దగ్గరికి వెళ్తే బ్యాంక్ ఏం చేస్తుంటే సెల్లర్కి పేమెంట్ ఇచ్చేసిన తర్వాత సెల్లర్ బయ్యర్కి ప్రొడక్ట్ని అమ్ముతాడు. తర్వాత బయ్యర్ కొన్ని రోజుల తర్వాత టైం తీసుకొని సెల్లర్కి విత్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో సహా అమౌంట్ ఆఫ్ మనీ పే చేస్తాడనమాట. ఈ ప్రాసెస్ ఇంతకుముందు ఫిజికల్గా జరిగేది. ఇప్పుడు ఇదే ప్రాసెస్ని ఆన్లైన్లో చేస్తున్నారు. దీన్ని ఈ బ్యాంక్ గ్యారంటీ అంటాం. ఈ బ్యాంక్ గ్యారంటీ. దీన్ని ఎన్ఎస్ఈఎల్ అనే ఒక ప్లాట్ఫామ్ నుంచి చేస్తారు. నేషనల్ సర్వీస్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్. సో అనే ఆర్గనైజేషన్ యొక్క సపోర్ట్తో ప్లాట్ఫామ్తో ఈ టైప్ ఆఫ్ అగ్రిమెంట్ని కంప్లీట్ చేస్తున్నారు. సో విచ్ బ్యాంక్ హ్యాస్ రీసెంట్ ఇంట్రొడ్యూస్ ఈ బ్యాంక్ గ్యారంటీ దట్ ఈస్ హెచ్ఎస్బిసి బ్యాంక్ హ్యాస్ స్టార్టెడ్ దిస్ టైప్ ఆఫ్ ఈ బ్యాంక్ గ్యారంటీ. దిస్ ఈస్ విత్ ద కొలాబరేషన్ విత్ నేషనల్ ఈ గవర్నెన్స్ సర్వీస్ లిమిటెడ్ దట్ ఈస్ NESL అంటే నేషనల్ ఈ గవర్నెన్స్ సర్వీస్ లిమిటెడ్. సో దిస్ ఈస్ టోటల్ ప్రాసెస్ విల్ బి కంప్లీటెడ్ విత్ ద సపోర్టింగ్ ఆఫ్ NESL నేషనల్ ఈ గవర్నెన్స్ సర్వీస్ లిమిటెడ్ సపోర్ట్తో ఈ ఎంటైర్ ప్రాసెస్ని హెచ్ఎస్బిసి బ్యాంక్ వాళ్ళు కంప్లీట్ చేస్తున్నారు. సో వెర్ ఈస్ ద హెడ్ ఆఫీస్ ఆఫ్ హెచ్ఎస్బిసి బ్యాంక్? హెచ్ఎస్బిసి బ్యాంక్ విల్ హావ్ ద హెడ్ ఆఫీస్ ఇన్ లండన్. దిస్ ఇస్ ద ఫస్ట్ ఫారెన్ బ్యాంక్ ఇన్ ఇండియా. And we can say this is the first foreign bank started the e-bank guarantee in India. And HSBC is the second largest foreign bank in India. And a foreign bank means have the head office in foreign country and branches are there in our country. That is called foreign bank. Next one, RBI imposed the penalty of 72 lakh rupees on which bank? Recent గా నవంబర్ మంత్ లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చాలా వాటి మీద పెనాల్టీని ఇంపోజ్ చేసింది. చాలా బ్యాంక్స్ మీద కూడా. రీసెంట్ గా 72 లక్షల రూపాయల పెనాల్టీని ఏ బ్యాంక్ మీద ఇంపోజ్ చేశారంటే దట్ ఈస్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ మీద ఇంపోజ్ చేశారు. Because it is violated the rules. So it is not non-compliance of RBI, not following the rules and regulations of Reserve Bank of India, especially in case of providing the rate of interest on advances and loans. అడ్వాన్సెస్ మీద కానీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీద కానీ అలాగే లోన్స్ మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సరిగా ఇంపోజ్ చేయనందుకు అలాంటి నామ్స్ని వైలేట్ చేసినందుకు దీని మీద పెనాల్టీ ఇంపోజ్ చేయడం జరిగింది. ద పెనాల్టీ ఇస్ హౌ మచ్ అండి? 72 lakh rupees పెనాల్టీ. అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీంతో పాటు మెర్సిడెస్ బెంజ్ ఫైనాన్షియల్ సర్వీస్ లిమిటెడ్ మీద కూడా మెర్సిడెస్ బెంజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ సో దీని మీద కూడా ఆర్బీఐ దగ్గర 10 లక్షల రూపాయల పెనాల్టీని ఇంపోజ్ చేసింది. 10 lakh rupees పెనాల్టీ. మెర్సిడెస్ బెంజ్ ఫైనాన్షియల్ సర్వీస్ లిమిటెడ్ there is a 10 lakh rupees of penalty was imposed. Then later on that one Federal Bank మీద RBI ఫెడరల్ బ్యాంక్ ఈ ఫెడరల్ బ్యాంక్ మీద 30 లక్షల రూపాయల పెనాల్టీ ఇంపోజ్ చేసిందండి. అలాగే ఆర్బీఐ ఇంపోజ్ ద పెనాల్టీ ఆన్ యాక్సిస్ బ్యాంక్. సో దిస్ ఈజ్ ఆల్సో యాక్సిస్ బ్యాంక్ మీద ఆర్బీఐ 90 lakh rupees ఆఫ్ పెనాల్టీ ఇంపోజ్ చేయడం జరిగింది. అలాగే నాసిక్ మర్చెంటైల్ కోఆపరేటివ్ బ్యాంక్ ఉంది వారణాసిలో. ఇట్ ఈస్ మహారాష్ట్ర. నాసిక్ మర్చెంటైల్ కోఆపరేటివ్ బ్యాంక్
Nasik Mercantile Cooperative Bank, there is a total penalty of 8.3 lakhs. 8.3 lakh rupees of penalty was imposed on. 8.3 lakh rupees of penalty was imposed on Nasik Mercantile Cooperative Bank. చూడండి ఎంత మంది మీద ఆర్బీఐ పెనాల్టీని ఇంపోజ్ చేసింది. ఫెడరల్ బ్యాంక్ మీద, యాక్సిస్ బ్యాంక్ మీద, పంజాబ్ నేషనల్ బ్యాంక్, నాసిక్ మర్చెంటైల్ కోఆపరేటివ్ బ్యాంక్, అలాగే దీంతో పాటు ఒక ఎన్బిఎఫ్సి మెర్సిడెస్ బెంజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ మీద, వీళ్ళందరి మీద ఆర్బీఐ పెనాల్టీలు ఇంపోజ్ చేయడం జరిగిందండి. Okay, Reserve Bank of India imposes 72 lakh rupees penalty on Punjab National Bank. Along with that one, Federal Bank మీద 30 lakhs rupees penalty పడింది. Mercedes Benz company మీద 10 lakh rupees of penalty impose చేయడం జరిగింది. Okay, so this is one of the point. So next question is see, next question, which organization has announced the district cooperative bank have now permitted to close unremunerative branches without requiring prior permission from central bank. సో డిసిసిబి, డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉన్నాయి కదా, ఇవి వాళ్ళ కరెంట్ ఒక బ్రాంచ్ అనేది ప్రాఫిట్లో రన్ అవ్వట్లేదు, దాన్ని క్లోజ్ చేయాలని చెప్పి వాళ్ళు డిసైడ్ చేశారు. లేదా దాన్ని క్లోజ్ చేయాలని చెప్పి డిసైడ్ చేశాడు. దానికోసం ఎవరి పర్మిషన్ అనేది మ్యాండేటరీ. సో దే వాంట్ టు క్లోజ్ ద unremunerative branches. Unremunerative branches means which are the branches that's not working in profits, they are running losses, those branches they decided to close. So for that case they need to take a permission from whom? For that case they need to take a permission from Reserve Bank of India. So because RBI is head of the person to give the license for all the banks in the country. అలాగే వీళ్ళు ఒక డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్ యొక్క బ్రాంచ్ ని మార్చాలనుకున్నా కానీ ఆర్బీఐ పర్మిషన్ తీసుకోవాలి. దే వాంట్ టు షిఫ్ట్ ద బ్రాంచ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, దే నీడ్ టు టేక్ ఏ పర్మిషన్ ఫ్రమ్ ఆర్బీఐ. రీసెంట్ గా ఆర్బీఐ సర్క్యులర్ కూడా పాస్ చేసింది దీనికి సంబంధించి. సో ఎనీ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ కెన్ షిఫ్ట్ ద బ్రాంచ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, దే నీడ్ టు టేక్ ఏ పర్మిషన్. దీనికి సంబంధించి ఈ రిజిస్టర్డ్ కోఆపరేటివ్ సొసైటీస్ ఉంటారుగా, ఆర్సీబీస్ అంటాం. ఆర్సీబీస్ కానీ స్టేట్ రిజిస్టర్డ్ స్టేట్ రిజిస్టర్డ్ కోఆపరేటివ్ సొసైటీస్ అంటాం, ఎస్ఆర్సిఎస్. కానీ ఆర్సీబీస్ రిజిస్టర్డ్ కోఆపరేటివ్ సొసైటీస్ అంటాం. ఆర్సీఎస్ కానీ ఎస్ఆర్సిఎస్ కానీ వీళ్ళందరూ వెళ్ళి ఆర్బీఐ వీళ్ళ బోర్డ్ ఆఫ్ మెంబర్స్ కలిసి ఆర్బీఐని రిక్వెస్ట్ పెట్టాలి. సో ఆఫ్ ఆర్బీఐ హ్యాస్ గివింగ్ ద అప్రూవల్ ఫర్ దట్ వన్, దెన్ ఓన్లీ దే కెన్ క్లోజ్ ద బ్రాంచ్ ఆఫ్ దిస్ వన్. అకార్డింగ్లీ దట్ వన్. ఇంకొక పాయింట్ ఏంటంటే, సో ఎనీ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ దే డిసైడెడ్ టు క్లోజ్ దేర్ వన్ ఆఫ్ ద బ్రాంచ్, దే నీడ్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ గివ్ ద ఇంటిమేషన్ టు కస్టమర్ 2 months ఇన్ అడ్వాన్స్. 2 నెలల ముందు కస్టమర్లకి ఇంటిమేషన్ ఇవ్వాలి, వాళ్ళకి మొబైల్ ఫోన్స్కి మెసేజెస్ పంపించాలి, బ్యాంక్లో నోటీస్ బోర్డులో పెట్టాలి, ఎప్పటికప్పుడు హోర్డింగ్స్ పెట్టాలి. అలాగే బ్రాంచ్ని షిఫ్ట్ చేసేటప్పుడు కూడా 2 months ముందే కస్టమర్లకి ఇంటిమేషన్ అనేది ఇవ్వాలి. అలా ఇంటిమేషన్ ఇచ్చిన తర్వాత కస్టమర్లకి తెలుస్తుంది, ఓకే కొత్త బ్రాంచ్ ఇక్కడ పెట్టారు లేదా ఉన్న బ్రాంచ్ని క్లోజ్ చేశారు, ఎప్పటికప్పుడు అప్డేట్ వాళ్ళకి వెళ్తుంది అనమాట. సో దిస్ ఇస్ రిక్వైర్ హియర్. అండ్ బేసికల్గా ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్ ని మానిటర్ చేసేది ఎవరండి అంటే, నాబార్డ్ విల్ మానిటర్ ద కోఆపరేటివ్ బ్యాంక్స్. డిఐసిజిసి మన బ్యాంక్లో డిపాజిట్ చేసిన అమౌంట్కి అప్ టు 5 lakh rupees ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తుంది. దే విల్ ప్రొవైడ్ అప్ టు 5 lakh rupees ఆఫ్ ఇన్సూరెన్స్. అలాగే సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఉందిగా, సెబీ కూడా. సెబీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్, ఇట్ ఈస్ రెగ్యులేటింగ్ ద టోటల్ షేర్ మార్కెట్. మన ఇండియాలో ఉన్న షేర్ మార్కెట్ ని రెగ్యులేట్ చేసే ఆర్గనైజేషన్ సెబీ అవుతుంది. సో ఎవ్రీ వన్ విల్ నో సెడ్బీ విల్ మెయిన్లీ ప్రొవైడ్ ద లోన్స్ టు మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఇన్ ద కంట్రీ. సరే, దెన్ అనదర్ పాయింట్ ఈస్ next question, more than dash percentage of 2000 rupee banknotes in circulation as of May 19, 2023 have been returned by October 31st, 2023. సో అక్టోబర్ 31st, 2023 వచ్చేటప్పటికి ఆర్బీఐ ఒక మాట చెప్పింది. ఏమనండి అంటే, ఆ రోజు ఒక సర్క్యులర్ రిలీజ్ చేసింది అక్టోబర్ 31st. ఇప్పటి వరకు ఈ 2016లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 3.56 lakh rupees ఆఫ్ 3.5 lakhs crores ఆఫ్ 2000 రూపీ కరెన్సీ నోట్ని మార్కెట్లో రిలీజ్ చేసింది. వీటిలో దగ్గరగా ఒక 10,000 కోట్ల రూపాయలు తప్ప మిగతా అంతా అమౌంట్ ఆఫ్ మనీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి రిటర్న్ అయిందనమాట. సో హౌ మెనీ క్రోర్స్ అమౌంట్ ఆఫ్ మనీ స్టిల్ ఎట్ పబ్లిక్, దే ఆర్ నాట్ రిటర్న్. నియర్లీ 10,000 crore rupees is in circulation currently. 10,000 crore rupees of 2000 rupee currency notes are there still in circulation with the public. Still it is in public only. స్టిల్ ఇవి ఇంకా పబ్లిక్ దగ్గరే ఉన్నాయి, ఈ అమౌంట్ ఆఫ్ మనీ రిటర్న్ అవ్వలేదు. అంటే ఫైనల్ గా ఇప్పటికి 3.46 lakhs crores ఆఫ్ అమౌంట్ ఆఫ్ మనీ ఆర్బీఐకి రిటర్న్ వచ్చేసింది. సో దట్ ఈస్ ఈక్వల్ టు హౌ మచ్ పర్సెంటేజ్? దట్ ఈస్ ఈక్వల్ టు 97%. 97% ఆఫ్ 2000 rupee కరెన్సీ నోట్స్ ఆర్ కేమ్ బ్యాక్ టు ఆర్బీఐ, అండ్ అగైన్ స్టిల్ 10% ఆఫ్ నోట్స్, దట్ ఈస్ ఆల్మోస్ట్ నియర్లీ not 10%, 3% ఆఫ్ నోట్స్, which is equal to 10,000 crore rupees of currency notes are still at circulation. So RBI is giving the deadline. RBI is giving saying to them, యాక్చువల్గా అక్టోబర్ 7వ తారీఖు వరకు ఆర్బీఐ ఆపేసింది. ఏమనంటే, ఈ డేట్ లోపు మీరు ఇవ్వండి, లేకపోతే మీరు ఆర్బీఐ దగ్గర కూడా ఎక్స్చేంజ్ చేసుకోవాలన్నారు. కానీ మన నవంబర్ 1st వీక్న ఒక సర్క్యులర్ వచ్చింది ఆర్బీఐది ఈ 2000 రూపీ కరెన్సీ నోట్స్ మీదే. సో ఇప్పటి వరకు ఇంకా 2000 రూపీ కరెన్సీ నోట్స్ పబ్లిక్ దగ్గర చాలానే ఉన్నాయి. సో మేము మీ దగ్గర ఎవరి దగ్గర ఉంటే మళ్ళీ వెళ్ళి బ్యాంకుల దగ్గరికి ఎక్స్చేంజ్ చేసుకోండి.
మధ్యలో ఆపేశారు, బ్యాంకులో వద్దు ఇంకా అయిపోయింది టైం, మీరు ఆర్బీఐ దగ్గర ఎక్స్చేంజ్ చేయాలన్నారు. మళ్ళీ ఆర్బీఐ పర్మిషన్ ఇచ్చింది. బ్యాంక్స్ ఎవరి దగ్గర ఉన్నాయో మీరందరూ బ్యాంకులు కానీ వీళ్ళ దగ్గరికి వెళ్ళి అమౌంట్ విడ్రా మళ్ళీ ఎక్స్చేంజ్ చేసుకోండి. సో దే హ్యావ్ టు డూ ఎక్స్చేంజ్ విత్ బ్యాంక్స్ అండ్ ఆర్ ఎనీ ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్స్. సో డిపాజిట్ కానీ లేదా ఎక్స్చేంజ్ కానీ చేసుకోవచ్చు అనమాట, ఎస్పెషలీ బ్యాంక్స్ దగ్గర. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఇన్సూరెన్స్ కంపెనీ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ ఇన్సూరెన్స్ టు ఆప్టైన్ ద గిఫ్ట్ సిటీ ఐఎఫ్ఎస్సి లైసెన్స్? ఏ ఇన్సూరెన్స్ కంపెనీకి ఇండియాలోనే మొట్టమొదటిసారి లైఫ్ ఇన్సూరెన్స్ సర్టిఫికేట్ ని ప్రొవైడ్ చేశారు? అయితే ఆల్రెడీ ఇది లైఫ్ ఇన్సూరెన్సే, అంటే గిఫ్ట్ సిటీ ఉంది కదా, గుజరాత్ ఇన్స్టిట్యూషనల్ ఫైనాన్షియల్ టెక్ సిటీ విచ్ ఈస్ ఇన్ గాంధీనగర్. ఈ గిఫ్ట్ సిటీలో ఐఎఫ్ఎస్సి ఉంది, ఇండియన్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్ అథారిటీ అంటాం. వీళ్ళు యాక్చువల్గా గాంధీనగర్లో ఉన్నారు. యాక్చువల్గా ఈ గిఫ్ట్ సిటీలో ఇప్పటివరకు ఏ లైఫ్ ఇన్సూరెన్స్ యొక్క ఆఫీస్ లేదనమాట. సో దట్స్ వై ఫస్ట్ టైం దే గాట్ ఏ రిజిస్ట్రేషన్ ఫ్రమ్ ద గిఫ్ట్ సిటీ ఐఎఫ్ఎస్సి, అండ్ రీసెంట్లీ దే ఓపెన్డ్ వన్ insurance company in the gift city. So which insurance company they opened? That is India First Life Insurance. So India First Life Insurance has opened its branch, opened its office in the Gujarat gift city, and India First Life Insurance has this one. So దీనికి IRDA కూడా అప్రూవల్ ప్రొవైడ్ చేశారు, and it is started its operations in the country. So answer is India First Life Insurance. India First Life Insurance is the answer here. The next question is the Canara HSBC Life Insurance has it's a Canara HSBC, and it's a two banks started the life insurance business, that is a Canara Bank and HSBC. In this insurance company, both will have the shareholders. So Canara HSBC Life Insurance has launched a new guaranteed income plan for customers of which of the following bank? ఏ బ్యాంక్ లో ఉన్న కస్టమర్లకి రీసెంట్ గా కెనరా బ్యాంక్ వాళ్ళు ఒక న్యూ గ్యారంటీ ఇన్కమ్ ప్లాన్ ని స్టార్ట్ చేశారు. సో అవర్ కస్టమర్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బ్యాంక్? సో ఏ బ్యాంక్ వాళ్ళకండి అంటే which is provided to, that is called as a Karnataka Gramina Bank. The answer is Karnataka Gramina Bank. So Canara HSBC Life Insurance Company, which has having MOU with Karnataka Vikas Gramina Bank, was bought out the new guaranteed income plan in the name of GAIN. So వీళ్ళు కర్ణాటక బ్యాంక్ కొత్తగా ఒక గ్యారంటీడ్ ఇన్సూరెన్స్ ప్లాన్ ని స్టార్ట్ చేసిందండి. ద నేమ్ ఆఫ్ ద ప్లాన్ ఈస్ GAIN, గెయిన్ అనే ఒక పేరు పెట్టి పిలిచారు. ద నేమ్ ఆఫ్ ద ప్లాన్ ఈస్ కాల్డ్ గెయిన్ ఓన్లీ. సో గెయిన్ మీన్స్ అంటే గ్యారెంటెడ్ అష్యూరెన్స్ ఇన్కమ్ అని. గెయిన్ అంటే ఏంటి? గ్యారెంటెడ్ అష్యూరెన్స్ ఇన్కమ్. గ్యారెంటెడ్ అష్యూరెన్స్ ఇన్కమ్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గెయిన్. సో అరౌండ్ కర్ణాటక బ్యాంక్ కి దేశం మొత్తం మీద 629 బ్రాంచ్ల వరకు ఉన్నాయి. దే హ్యావ్ అలాగే 9 డిస్ట్రిక్ట్స్ లో 9 districts they have nearly approximately 629 branches are there. So not all India, especially 9 districts of Karnataka, and they can do the business of nearly 33,000 వరకు బిజినెస్ చేస్తుంది. కెనరా హెచ్ఎస్బిసి ఈ రెండు ఇన్సూరెన్స్ కంపెనీలు కెనరా బ్యాంకు హెచ్ఎస్బిసి బ్యాంక్స్ ఒక కాంబినేషన్ అండి. వీళ్ళు కలిసి కర్ణాటక బ్యాంక్ తో కలిసి ఒక బ్యాంక్ అష్యూరెన్స్ అగ్రిమెంట్ చేశారు. ఈ బ్యాంకు ద్వారా కస్టమర్లకి ఒక గ్యారెంటెడ్ అష్యూరెన్స్ ఇన్కమ్ ప్లాన్ ఇస్తున్నారు. గ్యారెంటెడ్ అష్యూరెన్స్ ఇన్కమ్ ప్లాన్ అంటే ఒక వన్ ఆఫ్ ద ఇన్సూరెన్స్ ప్లాన్ అనమాట. సో ఎవరితో కలిసి స్టార్ట్ చేశారంటే కర్ణాటక గ్రామీణ బ్యాంకుతో కలిసి స్టార్ట్ చేయడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ ఇది వరంగల్లో ఉంది. కర్ణాటక వికాస్ గ్రామీణ బ్యాంక్ ఇది కర్ణాటకలోనే. కేరళ గ్రామీణ బ్యాంక్ కేరళ, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ తెలంగాణలో, హైదరాబాద్ లో ఉన్నాయి. సో ఇవన్నీ మన ఆర్ఆర్బీస్ అవుతాయి. సో ఆర్ఆర్బీస్ ని ఏ కమిటీ రికమెండేషన్స్ తో స్టార్ట్ చేశారు? దట్ ఈస్ నరసింహన్ కమిటీ రికమెండేషన్స్. ఆర్ఆర్బీస్ ఆర్ స్టార్టెడ్ ఇన్ 1975 October 2nd. ఆర్ఆర్బీస్ ని కూడా మానిటర్ చేసేది ఆర్బీఐనే మానిటర్ చేస్తుంది. ఆర్ఆర్బీస్ లో 50% షేర్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించింది, అండ్ 35% ఆఫ్ స్టేట్ ఈస్ బిలాంగ్స్ టు స్పాన్సర్ బ్యాంక్. దట్ ఈస్ విచ్ బ్యాంక్ హ్యాస్ స్పాన్సరింగ్, దట్ బ్యాంక్ షేర్ ఈస్ 35%, అండ్ 15% ఆఫ్ షేర్ ఈస్ బిలాంగ్స్ టు స్టేట్ గవర్నమెంట్ షేర్. 15% వచ్చి స్టేట్ గవర్నమెంట్ షేర్ ఉన్నాయి. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అండ్ విచ్ బ్యాంక్ హ్యాస్ పార్ట్నర్డ్ విత్ IRMA టు ప్రమోట్ ఫైనాన్షియల్ ఇంక్లూషన్స్ అండ్ లిటరసీ ఇన్ ఇండియా? సో ఏ బ్యాంక్ వాళ్ళు రీసెంట్గా IRMAతో అగ్రిమెంట్ చేశారు, పార్ట్నర్షిప్ డీల్ చేశారు. ఎందుకంటే టు ప్రమోట్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్స్ ఇన్ లిటరసీ. దేశంలో ఫైనాన్షియల్ ఇంక్లూజన్ లిటరసీని ప్రమోట్ చేయడం కోసం, దేశంలో ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అందరికీ బ్యాంక్ అకౌంట్స్ ప్రొవైడ్ చేయాలి, అందరికీ ఫైనాన్షియల్ లిటరసీ ఇవ్వాలి. ఆ ఉద్దేశంతో ఏ బ్యాంక్ వాళ్ళు IRMAతో ఒక అగ్రిమెంట్ చేశారు. సో ఇంతకీ IRMA అంటే ఏంటి? ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్. ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్ అంటారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్ ఆనంద్. రూరల్ మేనేజ్మెంట్ ఆనంద్. బేసికలీ ఆనంద్ అనేది గుజరాత్లో ఒక సిటీ పేరు. ఆనంద్ అనేది గుజరాత్లో ఒక సిటీ పేరు. ఆ సిటీలో మనకి అమూల్ బ్రాండ్ యొక్క హెడ్ ఆఫీస్ కూడా, అమూల్ ప్రొడక్ట్ యొక్క ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్ కూడా అక్కడే ఉన్నాయి. ఇదే ప్లేస్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్ కూడా ఉంది.
ఈ బ్యాంకుతో ఈ ఆర్గనైజేషన్తో రీసెంట్గా యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు కొలాబరేట్ అయ్యారు. ఎస్పెషల్లీ దే వాంట్ టు ప్రొవైడ్ ద ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అండ్ లిటరసీ ఇన్ ద ఇండియా. ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటే ఎవరికైతే బ్యాంక్ అకౌంట్లు ఉంటాయో, ఎవరికైతే లోన్లు తీసుకుని ఉంటారో బ్యాంకుల్లో, ఎవరికైతే లోన్ గురించి, డిపాజిట్ల గురించి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ల గురించి, సో బ్యాంకులో జరిగే పద్ధతి ప్రాసెస్ గురించి ఎవరికైతే ఐడియా ఉంటుందో, దోస్ ఆల్ పీపుల్ ఈజ్ ఇన్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్. అండ్ హూ డోంట్ నో అబౌట్ బ్యాంక్, హూ డోంట్ నో అబౌట్ ఎనీ లోన్, హూ డోంట్ హ్యావ్ ఎనీ బ్యాంక్ అకౌంట్స్ ఎక్సెట్రా, దోస్ పీపుల్స్ ఆర్ ఫైనాన్షియల్ ఎక్స్క్లూజన్. వాళ్ళు ఎక్స్క్లూడ్ అయినట్టు అనమాట మీనింగ్. సో రీసెంట్గా IRMA ఫైనాన్షియల్ ఇంక్లూజన్ని ప్రమోట్ చేసింది. అండ్ అలాగే లిటరసీని ప్రమోట్ చేయడం కోసం ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్ ఆనంద్ కలిసి యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు కొలాబరేట్ చేశారు. సో యాక్సిస్ బ్యాంక్ హెడ్ ఆఫీస్ మనకి ముంబైలో ఉంది. సో యాక్సిస్ బ్యాంక్ ట్యాగ్ లైన్ ఈజ్ బడితే కా నామ్ జిందగీ అనేది యాక్సిస్ బ్యాంక్ యొక్క ట్యాగ్ లైన్ అవుతుంది. సో HDFC బ్యాంక్, ఎస్ బ్యాంక్, ICICI బ్యాంక్, IDBI, ఇక్కడ పాయింట్ ఏంటంటే వీళ్ళందరికీ హెడ్ ఆఫీస్ వచ్చి ముంబైలోనే ఉన్నాయి. ఆల్ బ్యాంక్స్ విత్ హెడ్ ఆఫీసెస్ బిలాంగ్స్ టు ముంబై. సరే, యాక్సిస్ బ్యాంక్ యొక్క ట్యాగ్ లైన్ పేరు బడితీ కా నామ్ జిందగీ. బడితీ కా నామ్ జిందగీ అనేది యాక్సిస్ బ్యాంక్ యొక్క ట్యాగ్ లైన్ అవుతుంది. సో ప్లే గ్లోకల్ ఈజ్ రిసీవ్డ్ ద ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఫ్రమ్ పేమెంట్ అగ్రిగేటర్ లైసెన్స్ ఫ్రమ్ విచ్ బ్యాంక్? రీసెంట్గా పే గ్లోకల్ అనే కంపెనీకి RBI లైసెన్స్ ఇచ్చింది. ఇక నుంచి ఇది పేమెంట్ అగ్రిగేటర్ వచ్చింది తనకి. సో దే కెన్ పర్ఫార్మ్ లైక్ ఏ పేమెంట్ అగ్రిగేటర్ సిస్టమ్. ఇవి పేమెంట్ అగ్రిగేటర్స్ అంటే దే ఆర్ అగ్రిగేటింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ రిలేటెడ్ థింగ్స్. పేమెంట్ ప్లాట్ఫామ్స్ అన్నిటిని అగ్రిగేట్ చేస్తుంది. అంటే జనరల్గా మీరు ఏదైనా కొత్తగా వెబ్సైట్ లాంచ్ చేశారు, దాంట్లో ఏదైనా ప్రోడక్ట్లు అమ్ముతున్నారు, మీకు పేమెంట్ రావాలి. ఆ పేమెంట్ల కోసం మీ దగ్గర క్రెడిట్ కార్డ్ ఆప్షన్ ఉంది, డెబిట్ కార్డ్ ఆప్షన్స్ ఉన్నాయి, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, UPA, ఇవన్నీ రకరకాల ఆప్షన్స్ మీ దగ్గర ఉన్నాయి, వ్యాలెట్స్ కూడా. వీటన్నిటిని కూడా ఒకే చోట పెట్టడానికి, ఒకే చోట జనరల్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. క్రెడిట్ కార్డ్కి క్రెడిట్ కార్డ్ ఆప్షన్ కోసం క్రెడిట్ కార్డ్ డిపార్ట్మెంట్స్, డెబిట్ కార్డ్ ఆప్షన్ కోసం డెబిట్ కార్డ్ డిపార్ట్మెంట్స్, UPA కోసం ఒక ఎంటిటీని, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రిప్రజెంటేటివ్ని అప్రోచ్ అయ్యి మనం ఆ సర్వీసెస్ని స్టార్ట్ చేయాలి. రీసెంట్గా ఏం చేశారంటే RBI ప్లే గ్లోకల్ రీసెంట్గా ఎవరైతే వీటన్నిటిని ఒకే చోట మెయింటైన్ చేస్తుంటారో అతని పేమెంట్ అగ్రిగేటర్ అంటాం. సో ఇప్పుడు ఆ పేమెంట్ అగ్రిగేటర్ దగ్గర పర్మిషన్ తీసుకుంటే సరిపోతుంది. అతను మనకి అప్రూవల్ ఇచ్చాడంటే చాలు, అప్పుడు మన ఆటోమేటిక్గా అన్ని పేమెంట్ ఆప్షన్స్ని మన వెబ్సైట్లో పెట్టుకోవచ్చు అనమాట. అలాంటి వాళ్ళని పేమెంట్ అగ్రిగేటర్స్ అంటాం. రీసెంట్గా ప్లే గ్లోకల్ అనే ఒక కంపెనీ, ఇది ఒక క్రాస్ బోర్డర్ ట్రాన్సాక్షన్ చేసే కంపెనీ. అంటే మన ఇండియా నుంచి ఫారెన్ కంట్రీస్ నుంచి ఇండియాకి పేమెంట్స్ చేసే వన్ ఆఫ్ ద కంపెనీ అనమాట. సో ఈ కంపెనీకి రీసెంట్గా RBI ప్లే గ్లోకల్ అనే కంపెనీకి RBI పేమెంట్ అగ్రిగేటర్ లైసెన్స్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దిస్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో దిస్ విల్ హెల్ప్ దెమ్ యాక్సెప్ట్ ద ఆన్లైన్ పేమెంట్ సెక్యూర్లీ త్రూ ద వేరియస్ ఇన్స్ట్రుమెంట్స్ ఇంక్లూడింగ్ కార్డ్స్ కానీ, గ్లోబల్ ఆల్టర్నేటివ్ పేమెంట్ మెథడ్స్ కానీ, ఇవన్నీ అనమాట. దీనివల్ల దానికి రకరకాల వే నుంచి పేమెంట్ ప్రాసెస్ అనేది చేయొచ్చు. సో ఆన్సర్ ఏమవుతుందంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి. దెన్ నెక్స్ట్ క్వశ్చన్, హూ హ్యాస్ రిలీజ్డ్ ద ఫస్ట్ ఫ్లాగ్షిప్ పబ్లికేషన్ ఆఫ్ CAFROL విత్ టైటిల్ ఇండియా ఫైనాన్స్ రిపోర్ట్? రీసెంట్గా ఈ CAFROL అనే ఆర్గనైజేషన్ వాళ్ళు ఇండియా ఫైనాన్స్ రిపోర్ట్ని రిలీజ్ చేశారు. బేసికలీ CAFROL అంటే ఫుల్ ఫామ్ ఏంటి? సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ ఫైనాన్షియల్ రీసెర్చ్ అండ్ లెర్నింగ్. So who has released the India's first flagship publication of the CAFROL with the title of India Finance Report, Center for Advanced Financial Research and Learning? సో ఈ రిపోర్ట్ని రీసెంట్గా లాంచ్ చేశారు. ఈ రిపోర్ట్ లాంచ్ చేసిన ఆర్గనైజేషన్ పేరు సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ ఫైనాన్షియల్ రీసెర్చ్ అండ్ లెర్నింగ్. సో ఈ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ ఆఫీస్ వచ్చి విచ్ ఈస్ బిలాంగ్స్ టు 2011లో స్టార్ట్ చేశారు. ఈ ఆర్గనైజేషన్ 2011లో స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఎస్పెషల్లీ దే విల్ గివ్ ద రిపోర్ట్ అబౌట్ ద ఫైనాన్షియల్ రిలేటెడ్ థింగ్స్ ఇన్ ద కంట్రీ. అంటే ఎస్పెషల్లీ వీళ్ళ రిపోర్ట్లో బ్యాంకుల గురించి ప్లస్ NBFCs యొక్క పర్ఫార్మెన్స్ గురించి ఉంటుందన్నమాట. NBFC బ్యాంక్ యొక్క దెన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నాయి, సో దాని గురించి NBFC యొక్క రికార్డ్స్ ఎలా ఉన్నాయి, NBFC యొక్క ఫైనాన్స్ రిలేటెడ్ థింగ్స్ ఏంటి అంటే వీళ్ళ రిపోర్ట్ అంటే దే ఆర్ కంప్లీట్లీ ఫోకసింగ్ అబౌట్ ద బ్యాంక్ అండ్ NBFC రిలేటెడ్ ఫైనాన్షియల్ ఆపరేషన్స్. సో రీసెంట్గా వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఇండియా ఫైనాన్స్ రిపోర్ట్ ఫస్ట్ టైం రిలీజ్ చేశారు. ఇంతవరకు ఎప్పుడు రిలీజ్ చేయాలి వీళ్ళు. ద ఫస్ట్ టైం CAFROL హ్యాస్ రిలీజ్ ఇన్ ఇండియా ఫైనాన్స్ రిపోర్ట్. ఇప్పుడు ఈ సమ్మర్ రిలీజ్ చేసిన 2023 రిపోర్ట్లో ఎక్కువ NBFC యొక్క గ్రోత్ గురించే ఫోకస్ చేశారు. దే ఆర్ కంప్లీట్లీ ఆన్ ఫోకసింగ్ అబౌట్ ద NBFCs. సో దట్స్ వై ద థీమ్ ఈజ్ ఆల్సో దే ప్రొవైడెడ్ కనెక్టింగ్ ద NBFCs, connecting the last mile means this is a theme related to NBFCs.
సో ఎన్బిఎఫ్సిస్ కి సంబంధించి ఒక థీమ్ కూడా ఇచ్చారు, కనెక్టింగ్ ద లాస్ట్ మైల్. దిస్ ఇస్ ద థీమ్ ఫర్ దిస్ వన్. రీసెంట్ గా ఈ రిపోర్ట్ ని క్యాఫ్రల్ అనే ఆర్గనైజేషన్ వాళ్ళు రిలీజ్ చేశారు. క్యాఫ్రల్ పబ్లిష్ చేసింది ఎవరంటే క్యాఫ్రల్, బట్ రిలీజ్ చేసింది ఎవరు? ఆర్బీఐకి సంబంధించిన గవర్నర్. సో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ has released this particular report only, and he was released this report, but publication can done by the that is a Center for Advanced Research and Learning, that was publishing this particular report only. It will mainly promote the research and learning in banking and finance. So that's why especially they're focusing about the banking and NBFCs related things. And the theme is also they provided connecting the last mile is the theme for here, which is for especially focusing about the NBFCs growth in the country. So RBI has issued the notification along to invest dash government sovereign green bonds to issued for the 2023-24 without any restrictions. సో ఆర్బీఐ ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ నోటిఫికేషన్ లో ఎవరిని అలౌ చేస్తున్నారు? ఎక్కడ? ఈ సావర్గిన్ గ్రీన్ బాండ్స్ లో, గవర్నమెంట్ ఇష్యూ చేసే సావర్గిన్ గ్రీన్ బాండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా ఇన్వెస్ట్మెంట్ పెట్టొచ్చు. దాంట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా ఇన్వెస్ట్మెంట్ పెట్టొచ్చు అని ఎవరికి పర్మిషన్ ఇచ్చారు? ఎవరికి? గ్రీన్ పార్క్ రెడ్ కార్పెట్ వేసి లోపల రమ్మంటున్నారు. అంటే మీనింగ్ ఏంటి? ఎవరైనా మీరు ఇండియాలోకి వచ్చి ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే, ఫారెన్ సోవర్గిన్ గ్రౌండ్ బాండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే మీరు ఎవరైనా వచ్చి ఇండియాలో పెట్టొచ్చు అని చెప్పి ఎవరితో అన్నారు? అది ఆ మాట చెప్పింది ఎన్ఆర్ఐస్ అండి. ఎవరైతే ఎన్ఆర్ఐలు మన ఇండియన్ పర్సన్స్ ఫారెన్ కంట్రీస్ లో ఉంటున్నారో ఇప్పటి వరకు వాళ్ళకి గవర్నమెంట్ సెక్యూరిటీస్ లో అరౌండ్ 2021 నుంచి గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఇన్వెస్ట్మెంట్ పెట్టే ఆప్షన్ వాళ్ళకు ఉన్నాయి. అంటే ఎవరైనా ఎన్ఆర్ఐలు ఉంటారో వాళ్ళు మన గవర్నమెంట్ సెక్యూరిటీస్ లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవచ్చు, ఎక్సెప్ట్ ఈ గ్రీన్ సోవర్గిన్ బాండ్స్ అనమాట. కానీ ఇప్పటి నుంచి గ్రీన్ సోవర్గిన్ బాండ్ లో కూడా ఎవరైనా ఎన్ఆర్ఐ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే పెట్టుకోవచ్చు అని చెప్పి ఆర్బీఐ ఒక పర్మిషన్ ప్రొవైడ్ చేసింది. ఫ్రీలీ యాక్సెసిబుల్ రూట్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ఎఫ్ఆర్ఏ, యాజ్ అ పార్ట్ ఆఫ్ ఫ్రీలీ యాక్సెసిబుల్ route, the NRI people can do the investment in sovereign green bonds, and these bonds can be useful for the supporting the nature, for the climate change related things. This is to reduce the climate change, and this is reduced to maintain the greenery in the country, and there is some type of the point will be for sustainability development, green sustainable development కోసం, గ్రీనరీ మెయింటైన్ చేయడం కోసం, గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయడం కోసం ఈ అమౌంట్ ఆఫ్ మనీ వాడతారు. సో ఎన్ఆర్ఐలు కూడా దీంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టొచ్చు. వాళ్ళకి కావాలన్నప్పుడు రిటర్న్ ఇచ్చేసి ఆ బాండ్స్ని వాళ్ళ అమౌంట్ ఆఫ్ మనీ వాళ్ళు తీసుకోవచ్చు అనమాట. ఈ సావర్గిన్ గ్రీన్ బాండ్స్ అనే కాన్సెప్ట్ని రీసెంట్గా ఎన్ఆర్ఐలకి ఆర్బీఐ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో వీటిలో ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి. ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ విచ్ పేమెంట్ అండ్ బ్యాంకింగ్ ప్లాట్ఫామ్ ఫర్ బిజినెస్ హ్యాస్ రిలీజ్డ్ ఎ బ్రాండ్ న్యూ ఫిల్మ్ కాల్డ్ యాజ్ ఎ బిలీవ్. రీసెంట్గా ఏ బ్యాంకింగ్ ప్లాట్ఫామ్ వాళ్ళు ఒక కొత్త కాన్సెప్ట్ ని తీసుకొచ్చారు, బిలీవ్ అనే కాన్సెప్ట్ అనమాట. సో విచ్ ఆర్గనైజేషన్ ఈస్ కాల్డ్ రోజర్ పే. రోజర్ పే హ్యాస్ బ్యాంకింగ్ ప్లాట్ఫామ్ ఫర్ బిజినెస్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫైనాన్షియల్ టెక్నాలజీ కంపెనీ. సో ఈ కంపెనీ రీసెంట్ గా వాళ్ళు ఏం చేశారంటే ఒక బ్రాండ్ న్యూ ఫిలిం బిలీవ్ అనే ఒక కొత్త కాన్సెప్ట్ ని తీసుకొచ్చారు బేసికలీ. సో రోజో పే అనేది ఇండియాలోనే లీడింగ్ పేమెంట్ కార్పొరేషన్, ఇది పేమెంట్ ఫిన్టెక్ కంపెనీ అండ్ బ్యాంకింగ్ ప్లాట్ఫామ్ ఆల్సో. అండ్ ఇట్ ఈస్ లాంచ్డ్ ద న్యూ బ్రాండ్ ఫిల్మ్ కాల్డ్ యాజ్ బిలీవ్. It is launched on the National Entrepreneurship Day. మనకి నేషనల్ ఎంటర్ప్రినర్షిప్ డే ఎప్పుడు, విచ్ ఈస్ ఆన్ 19th నవంబర్ కదా. 19th నవంబర్న నేషనల్ ఎంటర్ప్రినర్షిప్ డే. ఆ రోజు ఈ రోజే పే వాళ్ళు బిలీవ్ అనే ఒక కొత్త కాన్సెప్ట్ ని క్రియేట్ చేశారు. అండ్ దిస్ ఈస్ టు ప్రమోట్ ద స్పిరిట్ ఆఫ్ ఎంటర్ప్రినర్స్. దిస్ విల్ ప్రమోట్ విత్ ది హెల్ప్ ఆఫ్ దిస్ వన్ దే విల్ ప్రమోట్ ద ఎంటర్ప్రినర్స్ ఇన్ ద కంట్రీ ఓన్లీ. దేశంలో ఎంటర్ప్రినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సపోర్ట్ చేయడం కోసం ఈ ప్రోగ్రామ్ ని లాంచ్ చేయడం జరిగింది. దిస్ ఇస్ మెయిన్లీ గివింగ్ ద సపోర్ట్ ఫర్ ఎంటర్ప్రినర్. దే విల్ ప్రొవైడ్ ద ఫైనాన్షియల్ సపోర్ట్ టు దెమ్. అలాగే ఏదైనా ఫైనాన్షియల్ సపోర్ట్ అవ్వచ్చు, అడ్వైజర్స్ కానీ, ఇలా ఏదైనా ఎంటర్ప్రినర్స్ కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ రోజో పే అనే కంపెనీ వాళ్ళు ఇస్తారండి. సో కాబట్టి విచ్ ప్లాట్ఫామ్ అండ్ విచ్ బ్యాంకింగ్ ప్లాట్ఫామ్ హ్యాస్ రీసెంట్లీ లాంచ్డ్ ద బిలీవ్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ రోజర్ పే ఈస్ వన్ ఆఫ్ ద fintech company, and this is started this concept only. So answer is Rozor Pay has started this one. Next point is see Bajaj Finance Limited has been barred by the RBI from sanctioning and disbursing the loan under its products. రీసెంట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బజాజ్ ఫైనాన్స్ కి సంబంధించి 2 ప్రొడక్ట్స్ ని ఆపేయండి అని చెప్పి అనౌన్స్ చేసింది. ఏ 2 అంటే ఒకటి ఈకామ్, రెండోది ఇన్స్టా ఈఎంఐ కార్డ్. ఈ రెండింటిని మీరు ఆపేయాలి అని చెప్పి ఆర్బీఐ రూల్ పాస్ చేసింది. ఎందుకంటే దీంట్లో ఎక్కువ మాల్ ప్రాక్టీసెస్ జరుగుతున్నాయి. దే ఆర్ నాట్ ఫాలోయింగ్ ద గైడ్ లైన్స్ ఆఫ్ ఆర్బీఐ ఫర్ ఇష్యూయింగ్ దీస్ ఈ కామర్స్ అండ్ ఇన్స్టా ఈఎంఐ కార్డ్స్. దట్స్ ఆర్బీఐ ఇమీడియట్లీ పాస్ ఏ రూల్ టు బజాజ్ ఫైనాన్స్. నేను చెప్పేంత వరకు మీరు ఈకామ్, ఇన్స్టా ఈఎంఐ కార్డుని ఇవ్వకూడదు ఏ కస్టమర్లకి అని ఆర్బీఐ కొత్తగా రూల్ పాస్ చేసింది. సో ఆన్సర్ బోత్ ఏ అండ్ బి అవుతుంది. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ వన్,
ఇండియన్ రైల్వేస్ లాంచ్డ్ ద భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ ఇన్ కొలాబరేషన్ విత్. సో ఇండియన్ రైల్వేస్ వాళ్ళు రీసెంట్ గా భారత గౌరవ్ అనే ఒక టూరిస్ట్ ట్రైన్ ని స్టార్ట్ చేశారు. ఈ టూరిస్ట్ ట్రైన్ ఎవరితో కలిసి స్టార్ట్ చేశారు? ద టూరిస్ట్ ట్రైన్ దే స్టార్టెడ్ విత్ ఐఆర్సిటిసి, ఇండియన్ రైల్వే క్యాటరింగ్ ట్రాన్స్పోర్ట్ కోఆపరేషన్. సో ఐఆర్సిటిసి తో కలిసి రీసెంట్ గా ఈ అగ్రిమెంట్ చేయడం జరిగింది. ఎవరు చేశారు ఈ పాయింట్ అంటే విచ్ ఇస్ విత్ హెల్ప్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ అండ్ ఐఆర్సిటిసి. మన ఐఆర్సిటిసి సైట్ గురించి అందరికీ తెలుసు, చాలా మంది మనం దీంట్లో టికెట్లు బుక్ చేసుకుంటూ ఉంటాం. సో ఇంతకీ ఈ ఐఆర్సిటిసి లాంచ్ చేసిన ఈ భారత గౌరవ్ ట్రైన్ ఉంది చూసారా, ఇది ఇండియాలో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ పిల్గ్రిమ్ ప్లేసెస్ ని కనెక్ట్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది? ఇది మెయిన్ ఇంపార్టెంట్ టూరిస్ట్ ట్రైన్, ఇది ఇంపార్టెంట్ టూరిస్ట్ ప్లేసెస్ ని కవర్ చేసుకుంటూ ఇది ముంబైలో ఛత్రపతి శివాజీ టెర్మినల్లో స్టార్ట్ అవుతుంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్, సిఎస్ఎంటి అంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్. ఇక్కడ నుంచి ఈ ట్రైన్ బయలుదేరుతుంది విచ్ ఇస్ మహారాష్ట్ర స్టేట్ నుంచి. తర్వాత ఈ ట్రైన్ ముంబైకి వెళ్తుంది. ముంబై అది అక్కడేగా ఉంది, ముంబై, పుణే. తర్వాత ఈ ట్రైన్ అక్కడ నుంచి సోలాపూర్కి వస్తుంది. ఇదంతా మహారాష్ట్ర స్టేట్. ఇక్కడ నుంచి ఇది గుంతకల్లోకి ఎంటర్ అవుతుంది ఆంధ్రప్రదేశ్లో. గుంతకల్ నుంచి ఈ ట్రైన్ రేణిగుంట వెళుతుంది విచ్ ఇస్ ఇన్ తిరుపతి. రేణిగుంట తర్వాత ఇది రామేశ్వరం, మధురై, కన్యాకుమారి. రామేశ్వరం రేణిగుంట తర్వాత రామేశ్వరం అనమాట. రేణిగుంట, రామేశ్వరం, మధురై తర్వాత కన్యాకుమారి. సో ఇక్కడ నుంచి మళ్ళీ తర్వాత అక్కడ నుంచి కొచ్చువేలి అనమాట. కొచ్చువేలి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పిల్గ్రిమ్ ప్లేసెస్ అండి. ముంబై నుంచి స్టార్ట్ అవుతుంది. ముంబైకి పూణే, సోలాపూర్, గుంతకల్, రేణిగుంట, రామేశ్వరం, మధురై తర్వాత కన్యాకుమారి తర్వాత లాస్ట్ స్టాప్ కొచ్చువేలి. మళ్ళీ అక్కడ నుంచి సేమ్ అదే రూట్లో రిటర్న్ వస్తుంది అనమాట. ఇది ఈ టూరిస్ట్ ట్రైన్. ఐఆర్సిటిసి వాళ్ళు దీన్ని కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్. విచ్ బ్యాంక్ హ్యాస్ ఎక్వైర్డ్ ద 7.71 ఈక్విటీ ఆఫ్ జయప్రకాష్ అసోసియేట్స్ యాజ్ ఏ ఫైనల్ పేమెంట్ ఆబ్లిగేషన్. రీసెంట్ గా ఏ బ్యాంక్ వాళ్ళు 7.71% ఆఫ్ ఈక్విటీ షేర్స్ జయప్రకాష్ అసోసియేట్స్ కంపెనీలో పర్చేస్ చేశారు. యాక్చువల్గా జయప్రకాష్ అసోసియేట్స్ ని మనం జేపీ గ్రూప్ అని పిలుస్తాం. ఈ జేపీ గ్రూప్ కి కన్స్ట్రక్షన్ బిజినెస్ లో ఉన్నాయి, ఎడ్యుకేషన్ లో వీళ్ళు ఎంటర్ అయి ఉన్నారు, రియల్ ఎస్టేట్ మార్కెట్ లో ఉన్నారు, సిమెంట్ సెక్టర్ లో ఉన్నారు జేపీ గ్రూప్ అనేది. దాంట్లో 7.71% ఏ బ్యాంక్ వాళ్ళు పర్చేస్ చేశారంటే, సో విచ్ ఈస్ పర్చేస్డ్ బై యాక్సిస్ బ్యాంక్ ఓన్లీ. So sorry, not Axis Bank, sorry, ICICI Bank is answer. ICICI Bank has purchased this particular thing from the Jayprakash Associates, okay, that company. Then another question is, see, ఇది ఒక acquisition. See, recently SBI card expects its capital adequacy ratio to decrease by %. SBI cards వాళ్ళ capital adequacy ratio ని ఎంత పర్సెంటేజ్ తగ్గించారు అంటున్నారు. ఆన్సర్ వచ్చి 4%. capital adequacy ratio అంటే ఏంటి? CAR అంటాం, CAR, or you can say CRAR, capital to risk weighted assets ratio. Basically the banks will follow the capital adequacy norms as per the Basel III norms ప్రకారం మన బ్యాంక్ వాళ్ళు 9% capital adequacy ratio ని మెయింటైన్ చేయాలి. క్యాపిటల్ కన్సర్వేషన్ బఫర్ తో కలిపి అయితే 11.5% మెయింటైన్ చేయాలి. అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఆల్సో మెయింటైనింగ్ 9% అండ్ టైర్ 2, టైర్ 3, టైర్ 4 అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ 12% మెయింటైన్ చేయాలి. ఎన్బిఎఫ్సిస్ వచ్చి 15% క్యాపిటల్ అడిక్వసీ రేషియో మెయింటైన్ చేయాలని ఉంది. ఇప్పుడు రీసెంట్గా ఎస్బీఐ వాళ్ళ క్యాపిటల్ అడిక్వసీని 4% తగ్గించారు. క్యాపిటల్ అడిక్వసీ అంటే ఇట్ విల్ సేవ్ ద బ్యాంక్స్ ఇన్ ఫ్యూచర్ ఫైనాన్షియల్ లాస్. బ్యాంక్స్ ని ఫ్యూచర్ ఫైనాన్షియల్ లాస్ లో నుంచి కాపాడతాయి. అంటే ఒక సేవింగ్ టైప్ అనమాట. ఏ బ్యాంకులో అయితే లోన్లు ఇస్తారు దాంట్లో ఎంతైతే లోన్ ఇస్తున్నారో దాంట్లో ఒక కొంత సమ్ పర్సెంటేజ్ 9% ఆఫ్ మనీ సేఫ్గా ఉంచాలి. ఎందుకంటే ఫ్యూచర్లో కస్టమర్ లోన్ తీసుకున్న వాళ్ళు తిరిగి బ్యాంకుకి ఇవ్వకపోతే బ్యాంకు ప్రాబ్లం ఫేస్ చేస్తుంది కదా. అదే కొంత సేవింగ్ ఉంటే, కొంత పర్సెంటేజ్ ఆఫ్ క్యాపిటల్ అడిక్వసీ రేషియో ఉంటే ఫ్యూచర్లో బ్యాంకులకి ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉంటుంది అని ఆర్బీఐ, బాసెల్ నామ్స్ ఇవన్నీ చెప్పాయి. సరే, మరి క్యాపిటల్ అడిక్వసీ రేషియో 4%కి తగ్గించుకున్నది ఎవరంటే ఎస్బీఐ వాళ్ళు తగ్గించారు. ఎందుకు అలా జరిగిందంటే రీసెంట్గా ఆర్బీఐ ఒక సర్క్యులర్ పాస్ చేసింది. ఏంటి ఆ సర్క్యులర్ అంటే కన్స్యూమర్ టు క్రెడిట్ రిస్క్ యొక్క రేషియోని పెంచారు. అంటే కన్స్యూమర్ క్రెడిట్ రిస్క్ అలాగే ఎన్బిఎఫ్సిస్ కూడా కస్టమర్లకి లోన్లు ఇస్తూ ఉంటాయి. వీళ్ళ యొక్క రిస్క్ ని కూడా పెంచారు. అలాగే బ్యాంకులు ఎన్బిఎఫ్సిస్ కి లోన్లు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళ యొక్క రిస్క్ ని కూడా పెంచడం జరిగింది. ఇంతకుముందు కన్స్యూమర్స్ క్రెడిట్ రిస్క్ అంటే బ్యాంక్స్ విల్ గివ్ ద లోన్ టు కస్టమర్. బేసిక్గా బ్యాంకులు కస్టమర్లకి లోన్లు ఇస్తారు, బ్యాంకు కస్టమర్లకి లోన్ ఇస్తూ ఉంటుంది. అలాగే బ్యాంకు కస్టమర్లకి క్రెడిట్ కార్డ్ కూడా ఆఫర్ చేస్తుంది. ఇక్కడ లోన్ ఆఫర్ చేయడం,
ఇక్కడేమో క్రెడిట్ కార్డ్ ఆఫర్ చేయడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంక్ ఒక కస్టమర్కి లోన్ ఇస్తే ఆ లోన్ ఇంతకుముందు 100% రిస్క్గా కంపేర్ చేసేవాళ్ళు. 100% రిస్క్ ఉండేది. ఇప్పుడు దాన్ని కాస్త 125% రిస్క్గా పెంచారు. 25% రిస్క్ పెరిగిందనమాట. అంటే ఇంతకుముందు మన బ్యాంకులో లోన్ తీసుకుంటే అది 100% రిస్క్, అది మనకు తిరిగి కట్టకపోతే బ్యాంకులకి 100% రిస్క్. ఇప్పుడు దాన్ని 125% రిస్క్తో కంపేర్ చేస్తున్నారు. అంటే ఇంకెక్కువ రిస్క్ అని చెప్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే లోన్ రికవరీ ప్రాసెస్ ఎక్కువ పెరుగుతుందని. అలాగే బ్యాంకులు కూడా అంతేనండి. క్రెడిట్ కార్డ్కి ఇచ్చే లోన్ అనేది 125% రిస్క్గా ఉండేది ఇంతకుముందు. ఇప్పుడు దాన్ని కాస్త 150% రిస్క్గా పెంచారు. కస్టమర్లు బ్యాంక్ ఇచ్చే లోన్ ఇంతకుముందు 100% రిస్క్, ఇప్పుడు 125. బ్యాంకులు కస్టమర్లకు ఇచ్చే క్రెడిట్ కార్డ్ యొక్క రిస్క్ ఇంతకుముందు 125% అయితే ఇప్పుడు 150%కి పెంచారు. సేమ్ టు సేమ్ ఎన్బిఎఫ్సిస్ కూడా లోన్లు ప్రొవైడ్ చేస్తాయి కస్టమర్లకి. ఎన్బిఎఫ్సిస్ కూడా క్రెడిట్ కార్డ్స్ ఇస్తాయి. ఇఫ్ ఎన్బిఎఫ్సి ప్రొవైడింగ్ ద లోన్ ఎర్లియర్, దట్ ఈస్ అ పర్సంటేజ్, రిస్క్ పర్సంటేజ్ 100%, now it is 125%. Credit card also it is a earlier 100% risk is there, now also it is 125% risk అన్నమాట. అది కూడా 125% రిస్క్కి పెంచారు. అంటే ఏదైనా బ్యాంక్ కస్టమర్లకి క్రెడిట్ కార్డ్ ఇచ్చినప్పుడు ఇంతకుముందు అది 100% రిస్క్తో ఉండేది, 125% రిస్క్తో ఉండేది, అది కాస్త ఇప్పుడు 150 అయ్యింది. అలాగే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ ఇంతకుముందు కస్టమర్కి లోన్ ఇచ్చే రిస్క్ పర్సెంటేజ్ 100%, ఇప్పుడు 125. అలాగే క్రెడిట్ కార్డ్స్ యొక్క రిస్క్ 100% ఉండేది, ఇప్పుడు అది 125% అయింది. అలాగే ఒక బ్యాంకు ఒక ఎన్బిఎఫ్సిస్కి ఇచ్చే రిస్క్ను కూడా ఇప్పుడు 25% పెంచారు. అది కూడా ఏఏఏ ప్లస్, అలాగే ఏఏ, అలాగే ఏఏఏ, AA, ఈ వీటి యొక్క రిస్క్ని ఇప్పుడు 25% పెంచారు. మిగతాగా BB, CCC రేటింగ్స్లో ఉన్న ఎన్బిఎఫ్సిస్ రిస్క్ ఇంతకుముందు ఎలా ఉందో ఇప్పుడు అంతే ఉంది. బట్ ద ఎన్బిఎఫ్సిస్ విచ్ విల్ కమ్ అండర్ ద కేటగిరీస్ ఆఫ్ AAA, AA+, దీస్ ఎన్బిఎఫ్సిస్ రిస్క్ పర్సంటేజ్ ఇంక్రీజెస్ టు 25%. సో ఇది కొత్తనా. ఇప్పుడు ఎప్పుడైతే ఇది ఇంప్లిమెంట్ అయిందో బ్యాంకుల యొక్క రిస్క్ అనేది చాలా ఎక్కువ పెరిగింది. రిస్క్ ఎక్కువ పెరగడం అంటే మీరు ఇచ్చే లోన్ అనేది ఎక్కువ రిస్క్ ఉంటుంది అని చెప్పి బ్యాంకు ఇండైరెక్ట్గా, ఆర్బీఐ ఇండైరెక్ట్గా బ్యాంకులకి చెప్పినట్టే. దీనికి భయపడే చాలా బ్యాంక్స్ ఏం చేస్తాయంటే కస్టమర్లకి లోన్ ఇవ్వవు. లేదా ఎందుకంటే రిస్క్ పర్సంటేజ్ ఎక్కువ పెంచారు కదా, రిస్క్ పర్సెంటేజ్ ఎక్కువ పెంచితే కస్టమర్లు తిరిగి ఇవ్వకపోతే బ్యాంకు లాస్ అవుతాయి అని చెప్పి వాళ్ళు లోన్లు ఇవ్వడం తగ్గించేస్తున్నారు. లోన్లు ఇవ్వడం తగ్గించేస్తే ఆటోమేటిక్గా ఈ క్యాపిటల్ ఈక్విటీ రేషియో కూడా ఎక్కువ మెయింటైన్ చేయాల్సిన పని ఉండదు, అది కూడా తగ్గిపోద్ది అనమాట. ఎందుకు తగ్గుతుంది? ఇప్పుడు లోన్లు ఇస్తేనే కదా రిస్క్ ఉంటుంది. ఆ రిస్క్ ఉంటేనే కదా క్యాపిటల్ ఈక్విటీ రేషియో మెయింటైన్ చేయగలం. రిస్క్ లేనప్పుడు ఎందుకు క్యాపిటల్ ఈక్విటీ రేషియో మెయింటైన్ చేయాలి? దర్ ఇస్ ఎ రిస్క్ ఇస్ దేర్, దెన్ ఓన్లీ ద బ్యాంక్ విల్ కెన్ మెయింటైన్ ద క్యాపిటల్ ఈక్విటీ రేషియో. నౌ ద బ్యాంక్స్ ఆర్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు గివ్ ద లోన్ హియర్. ఇప్పుడు బ్యాంక్స్ ఎక్కువగా లోన్ ఇవ్వలేవు, ఎందుకంటే రిస్క్ పర్సంటేజ్ని పెంచేశారు. బ్యాంకులు ఏం చేస్తాము, ఇంత రిస్క్ అయితే ఎలా లోన్ ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు ఆలోచించి లోన్ ఇవ్వడం తగ్గించేస్తున్నారు. దీనివల్ల లోన్ ఇవ్వడం తగ్గించినప్పుడు క్యాపిటల్ ఈక్విటీ రేషియో కూడా బ్యాంకుల దగ్గర సేఫ్గా పెట్టడానికి డబ్బులు ఉండవు. కాబట్టి ఆటోమేటిక్గా ఇది కూడా లోనే రిస్కే లేనప్పుడు క్యాపిటల్ ఈక్విటీ రేషియో ఎందుకు మెయింటైన్ చేయాలి? కాబట్టి ఇది కూడా తగ్గుతుంది. సో ఆ వేలో ఎస్బీఐ వాళ్ళు వాళ్ళ క్యాపిటల్ ఈక్విటీ రేషియోని 4%కి తగ్గించారనమాట. దిస్ ఇస్ ద పాయింట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ కంపెనీ హ్యాస్ వన్ ద గోల్డెన్ పీకాక్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ ఫర్ ద ఇయర్ 2023? సో 2023 సంవత్సరానికి గాను ఏ కంపెనీకి రీసెంట్గా గోల్డెన్ పీకాక్ అవార్డ్ ప్రొవైడ్ చేశారు? గోల్డెన్ పీకాక్ అవార్డ్ రీసెంట్గా ఏ కంపెనీకి ఇచ్చారు? గోల్డెన్ పీకాక్ అవార్డ్ రీసెంట్గా ఏ కంపెనీకి ఇచ్చారంటే యాక్చువల్గా మన లండన్లో రీసెంట్గా ఐఓడి ఇండియాస్ 2023 మీటింగ్ జరిగింది. ఐఓడి ఇండియాస్ 2023 ద మీటింగ్ వాస్ హ్యాపెన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ బిజినెస్ ఇండస్ట్రీ లీడర్స్. చాలామంది యాక్చువల్గా ఇదేంటండి అంటే 2023 యాన్యువల్ లండన్ గ్లోబల్ కన్వెన్షన్ అనాలి. సో 2023 యాన్యువల్ లండన్ గ్లోబల్ కన్వెన్షన్. యాన్యువల్ లండన్ గ్లోబల్ కన్వెన్షన్. సో ఐఓడి ఇండియాస్ 2023 యాన్యువల్ లండన్ గ్లోబల్ కన్వెన్షన్ ఇది రీసెంట్గా లండన్లో జరిగింది. చాలామంది గ్రేటెస్ట్ బిజినెస్ పర్సన్స్, లీడర్స్ వీళ్ళందరూ పార్టిసిపేట్ చేశారు. ఇక్కడ గోల్డెన్ పీకాక్ అవార్డ్స్ని ఇచ్చారు. ఈ గోల్డెన్ పీకాక్ అవార్డ్ ఇక్కడ ఎవరికి ఇచ్చారంటే హెచ్డిఎఫ్సి లైఫ్. ఇట్ ఈస్ ఇండియాస్ లీడింగ్ లైఫ్ ఇన్సూరెన్స్ హ్యాస్ వన్ దిస్ పర్టికులర్ అవార్డ్ ఓన్లీ, ఎస్పెషల్లీ ఫర్ కార్పొరేట్ గవర్నెన్స్ ఇన్ దిస్ ఇయర్ 2023. కార్పొరేట్ గవర్నెన్స్లో ఎక్సలెంట్గా పర్ఫామ్ చేసేందుకు వచ్చింది. And this award has given to this person under the chairmanship of Honorable Justice M.N. Venkatachalaya, N.N. Venkatachalaya. వెంకటాచార్య గారి కమిటీ రికమెండేషన్స్తో ఈ అవార్డు ఇతనికి ఇచ్చారు. హూ ఈజ్ హీ? ఇతను ఫార్మర్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి చైర్మన్గా కూడా యాక్ట్ చేసిన వ్యక్తి. ఇతని యొక్క డెసిషన్ని బేస్ చేసి ఈ అవార్డుని హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఇచ్చారు. ఈ అవార్డ్ సెరమోనీ ఎక్కడ జరిగిందంటే లండన్లో. ఆ కాన్ఫరెన్స్ పేరేంటి? ఐఓడి ఇండియా 2023
యాన్యువల్ లండన్ గ్లోబల్ కన్వెన్షన్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్కి హెచ్డిఎఫ్సి లైఫ్కి అవార్డు ఇచ్చారండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ బ్యాంక్ హ్యాస్ పార్ట్నర్డ్ విత్ హెచ్డిఎఫ్సి లైఫ్ టు డిస్ట్రిబ్యూట్ ద లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్? ఏ బ్యాంక్ వాళ్ళు రీసెంట్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్తో టైప్ అయ్యారు ఫైనల్గా లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ని ఆఫర్ చేయడం కోసం. అదే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బ్యాంక్ ఇన్సూరెన్స్. బ్యాంక్స్ విల్ ప్రొవైడ్ ద ఇన్సూరెన్స్ టు దేర్ కస్టమర్. అందుకని బ్యాంకులో ఇన్సూరెన్స్ సర్వీసెస్ ఇస్తున్నారు కాబట్టి అందుకని ఒక ఇన్సూరెన్స్ కంపెనీ ఒక బ్యాంకుతో టైప్ అయింది. ఇదంతా కామన్ టాపిక్ అండి, చాలా రోజుల నుంచి ఇలాంటి కాన్సెప్ట్లు వస్తూనే ఉన్నాయి. సో హెచ్డిఎఫ్సి లైఫ్ ఏ బ్యాంక్తో టైప్ అయిందని అడగొచ్చు. మేబీ దెర్ ఈస్ అ ఛాన్స్. సో అంత ఇంపార్టెంట్ ఏం కాదు, కానీ జస్ట్ ఒక చూద్దాం, ఎందుకంటే ఇలాంటి కాన్సెప్ట్లు ప్రతి బ్యాంకులో జరుగుతూనే ఉన్నాయి కాబట్టి వీ కెనాట్ గెట్స్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్. బట్ ఎనీ హౌ, let's you have a look about this point. Which bank has partnered with HDFC to distribute the life insurance product? That is a Karnataka bank తో కలిసి ఈ సర్వీస్ ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఆన్సర్ కర్ణాటక బ్యాంక్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ బ్యాంక్ హ్యాస్ అనౌన్స్డ్ ద కార్పొరేట్ టైప్ విత్ బజాజ్ అలియన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ టు డిస్ట్రిబ్యూట్ ద లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్ టు ఇట్స్ కస్టమర్? సేమ్ ఇది కూడా అలాంటి క్వశ్చనే. రీసెంట్ గా బజాజ్ అలియన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఏ బ్యాంకుతో కలిసి బ్యాంక్ ఇన్సూరెన్స్ సర్వీసెస్ ని ఆఫర్ చేస్తున్నారు అంటే ఇన్సూరెన్స్ సర్వీసెస్ ని. దీనికి ఆన్సర్ ఏమవుతుంది? విచ్ బ్యాంక్ హ్యాస్ స్టార్టెడ్ దిస్ వన్? అగైన్ దిస్ ఆన్సర్ ఆల్సో కర్ణాటక బ్యాంక్. ఇది కూడా ఆన్సర్ కర్ణాటక బ్యాంకే. అంటే ఇప్పుడు కర్ణాటక బ్యాంక్తో బజాజ్ అలియన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళు టైప్ అయ్యారు, హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ కూడా టైప్ అయ్యారు. ఇద్దరు కూడా లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ ని కస్టమర్లకు ఆఫర్ చేస్తున్నారు. సో ఆన్సర్ కర్ణాటక బ్యాంక్. నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ విచ్ బ్యాంక్ హ్యాస్ received encouraging response from the customers for the central bank digital currency or digital rupee? Which bank has received encouraging response from the customers? ఏ బ్యాంక్ యొక్క కస్టమర్స్ ఎక్కువ ఆ బ్యాంకులకి ఒక పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు. మీ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీని బాగా యూజ్ చేస్తున్నాం, ఇక ఈ సర్వీసెస్ ఇంకా ఇలాగే కంటిన్యూ చేయండి, ఇంకా కొత్త ఫెసిలిటీస్ కూడా లాంచ్ చేయండి అని చెప్పి ఒక బ్యాంక్ యొక్క కస్టమర్స్, ఏ బ్యాంక్ యొక్క కస్టమర్స్ ఈ బ్యాంకులకి చెప్పారు. సో ఆన్సర్ వచ్చి రెండు బ్యాంకులు అవుతాయి. వన్ ఈజ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలాగే పంజాబ్ నేషనల్ బ్యాంక్. సో ఎస్బీఐ ఒకటి, అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడా అనమాట. So the answer is SBI and Bank of Baroda. So these two banks customers are saying to these banks, they are promoting the central bank digital currency. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీని వీళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. యాక్చువల్గా లాస్ట్ ఇయర్లో మనకి డిసెంబర్ 1న ఈ ఎస్బీఐ వాళ్ళు సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ రిటైల్ ప్రాజెక్ట్ని లాంచ్ చేశారు. నవంబర్లో అయితే సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ హోల్సేల్ వచ్చింది, డిసెంబర్లో సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ రీసేల్. అంటే ఆల్మోస్ట్ 1 year అయిపోయింది ఈ ప్రాజెక్ట్ వచ్చి. సో లాస్ట్ ఇయర్ ఈ ఎస్బీఐ నుంచి చాలా మంది కస్టమర్లు దీన్ని వాడారు. లాస్ట్ 1 yearలో అంటే డిసెంబర్ 1st నుంచి ఇప్పటి వరకు 4 లక్షల మంది మర్చెంట్లు అండి. ఐ మీన్ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ అరౌండ్ 4 lakh users. Since last year December, 4 lakh users can perform the nearly 9 lakhs transactions. 4 lakh users can perform the nearly 9 lakhs transactions. 4 లక్షల మంది మర్చెంట్లు ఏం చేశారంటే 9 లక్షల డిజిటల్ కరెన్సీ ట్రాన్సాక్షన్స్ చేశారు. అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా దగ్గర 2.5 lakhs పీపుల్ దాన్ని కూడా యూజ్ చేశారు, బ్యాంక్ ఆఫ్ బరోడాని కూడా. సో 4,000 మంది మర్చెంట్లు 4,000 మంది మర్చెంట్లు యూజ్ చేశారు. 4 లక్షల మంది యూజర్లు దీన్ని వాడారు కదా. ఇంకా రోజుకి దీని యొక్క ఏమంటాం, సో దీని ఇంపార్టెన్స్ పెరుగుతున్నాయి. సో ఎస్బీఐ వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారండి ఈ సంవత్సరం, ఈ కరెంట్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ లోపు, అంటే రేపు 2024 31st March వచ్చేటప్పటికి కనీసం 10 లక్షల మంది అయినా 1 million people have to use this CBDC. ఒక 10 లక్షల మంది అయినా CBDCని కనుక వాడగలిగితే ఇంకా ఈ ప్రాసెస్ ఇంకా ఫాస్ట్గా పికప్ అవుతుంది. అంటే ఇంకా అందరికీ తెలుస్తుంది కదా, లాస్ట్ 1 yearలో దగ్గర 9 లక్షల మంది CBDC సర్వీసెస్ని యూజ్ చేశారు. ఇది ఒక బ్రహ్మాండంగా ఉంది. 9 లక్షల ట్రాన్సాక్షన్ చేశారు, అంటే 4 లక్షల మంది యూజ్ చేశారు. ఈ సంవత్సరం వచ్చేటికి 10 లక్షల మంది వరకు CBDC ట్రాన్సాక్షన్స్ని యూజ్ చేయాలని గవర్నమెంట్ చెప్తుంది. కాబట్టి ఈ రెండు కూడా బ్రహ్మాండంగా వర్క్ అవుతున్నాయి. ఎస్బీఐ అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే చాలా బ్యాంకులు ఇప్పుడు ఏం చేశాయంటే, మన క్యూఆర్ కోడ్స్ ఉంటాయి కదా, ఏ బ్యాంక్ ఫోన్పే కానీ గూగుల్ పే క్యూఆర్ కోడ్స్ మనకు కనబడుతూ ఉంటాయి. ఆ క్యూఆర్ కోడ్ని మీరు స్కాన్ చేసైనా కానీ రూపీస్లో అయినా లేదా డిజిటల్ కరెన్సీలోనే పేమెంట్ చేయొచ్చు అని చాలా బ్యాంక్స్ లాంచ్ చేశారు. ఎస్బీఐ లాంచ్ చేసింది, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ లేదులే, లైక్ రీసెంట్లీ మన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు. దానికంటే రీసెంట్గా ఈ బ్యాంక్ కూడా ఐసిఐసి బ్యాంక్ స్టార్ట్ చేసింది. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ లాంచ్ చేశారు. ఎస్ బ్యాంక్ అసలు ఫస్ట్ స్టార్ట్ చేసింది ఎస్ బ్యాంక్ అనమాట. ఎస్ బ్యాంక్ వచ్చింది, బ్యాంక్ ఆఫ్ బరోడా వచ్చింది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంచ్ చేశారు. తర్వాత కొడాక్ మహేంద్ర బ్యాంక్ వచ్చింది, ఐసిఐసి బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా. వీళ్ళందరూ కూడా క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి ఏదైనా పేమెంట్ చేస్తే రూపీస్లో చేయొచ్చు, లేకపోతే పేమెంట్స్ అనేది డిజిటల్ కరెన్సీలో చేయొచ్చు అని అనౌన్స్ చేశారు. కానీ ఫస్ట్ ఈ కాన్సెప్ట్ని పేమెంట్స్ అనేది ఏ కరెన్సీలో అయినా క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి పేమెంట్స్ అనేది రూపీస్లో అయినా
డిజిటల్ కరెన్సీలో అయినా పే చేయొచ్చు అని అనౌన్స్ చేసిన ఫస్ట్ బ్యాంక్ ఏది అంటే ఎస్ బ్యాంక్ అవుతుంది. తర్వాతే ఎస్బీఐ వీళ్ళంతా వచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ బ్యాంక్ హ్యాస్ జాయింట్ ఫోర్సెస్ విత్ ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్? సో ఏ బ్యాంక్ వాళ్ళు రీసెంట్గా ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్తో టైప్ అయ్యారు టు ఇంట్రొడ్యూస్ డిజిటల్ రూపీ ట్రాన్సాక్షన్స్. అంటే గ్యాస్ ఏజెన్సీలో పేమెంట్లు అనేది డిజిటల్ రూపీ నుంచి చేయొచ్చు అని చెప్పి ఒక బ్యాంక్ అనౌన్స్ చేసింది. ఇంద్రప్రస్థ గ్యాస్ ఏజెన్సీ లిమిటెడ్లో ఏదైనా పేమెంట్ చేయాలంటే ఇది ఢిల్లీలో ఉంది. ఇంద్రప్రస్థ గ్యాస్ ఏజెన్సీ దీంట్లో గ్యాస్ బుక్ చేస్తాం కదా, పేమెంట్ ఇవ్వాలిగా, అది ఆ పేమెంట్ డిజిటల్ రూపీలో వీళ్ళు యాక్సెప్ట్ చేస్తామంటున్నారు. ఇంతకీ బ్యాంక్ ఏది? దట్ ఈస్ ఇండస్ ఇండ్ బ్యాంక్. సో ఇండస్ ఇండ్ బ్యాంక్ విచ్ ఇస్ ముంబై, ఇండియన్ బ్యాంక్ వచ్చి చెన్నై, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర పూణే, కెనరా బ్యాంక్ బెంగళూరు, ఫెడరల్ బ్యాంక్ అలువా, దట్ ఈస్ కొచ్చి దగ్గర అలువాల ప్లేస్లో ఉంది. సరే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ వన్ ఇస్ ఆర్బీఐ హ్యాస్ అప్డేటెడ్ ఇట్స్ అలర్ట్ లిస్ట్ ఆఫ్ అనాథరైజ్డ్ ఫారెక్స్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ బై అవాయిడింగ్ ద 19 more entities టేకింగ్ టోటల్ ఇంటూ. రీసెంట్గా ఆర్బీఐ 19 ఎంటిటీస్ని అనాథరైజ్డ్ ఫారెక్స్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్గా డిక్లేర్ చేసింది. అంటే వాళ్ళకి ఎటువంటి లైసెన్స్ లేకుండా ఫారెన్ ట్రేడింగ్ చేస్తున్నారు, ఫారెక్స్ ట్రేడింగ్ కరెన్సీస్ని కన్వర్ట్ చేసే పనిలో ఉన్నారు. వీళ్ళు ఒక ఇల్లీగల్గా కన్సిడర్ చేశారు. దే ఆర్ నాట్ ఆథరైజ్డ్ పర్సన్, దే ఆర్ అనాథరైజ్డ్ ఫారెక్స్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ ఓన్లీ. సో ఎటువంటి పర్మిషన్స్ లేకుండా వీళ్ళు పనులు చేస్తున్నారు కదా, ఫారెక్స్ కరెన్సీని ఎక్స్చేంజ్ చేయడం అనమాట. అనాథరైజ్డ్ ట్రేడింగ్ డీలర్స్గా ఎంతమందిని డిక్లేర్ చేశారు. సో దే ఆర్ కన్సిడర్ యాజ్ ఇల్లీగల్. దే ఆర్ వైలేటింగ్ దే ఆర్ నాట్ ఫాలోయింగ్ they are not neither authorized to deal the forex under the Foreign Exchange Management Act. Foreign Exchange Management Act 1999 ప్రకారం వీళ్ళకి ఎటువంటి ఆథరైజేషన్ లేదు ఫారెక్స్ ఆపరేషన్స్ ని చేయడానికి. ఆథరైజ్డ్ డీలర్స్ కాదు వీళ్ళంతా కూడా. సో కాబట్టి వీళ్ళని ఎంతమందిని ఇలా ఫారెక్స్ ట్రేడింగ్ అనాథరైజ్డ్ డీలర్స్ గా డిక్లేర్ చేశారంటే టోటల్ వచ్చి 75 అండి. సో టోటల్ 75 అనమాట. 75 మందిని 75 టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ హాస్ డిక్లేర్డ్ this point only. Then another question is JSW has invested 210 crores for the Museum of Solutions for Children in which country? So JSW Group అనే ఒక కంపెనీ వాళ్ళు రీసెంట్ గా ఒక స్టేట్ లో 210 crores ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఒక సిటీలో 210 crores ఇన్వెస్ట్ చేస్తున్నారు. దే స్టార్టెడ్ వన్ మ్యూజియం ఆఫ్ సొల్యూషన్ ఫర్ చిల్డ్రన్స్ ఇన్ విచ్ సిటీ. సో మ్యూజియం ఆఫ్ సొల్యూషన్ అంటే ఏదైతే వెరీ క్రిటికల్ ఇష్యూస్ దెర్ ఇస్ ఇండియాస్ మోస్ట్ ప్రెసింగ్ ప్రాబ్లమ్స్, ఇండియాలో చాలా క్రిటికల్ అండ్ చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటికి ప్రాపర్గా సొల్యూషన్స్ని ఐడెంటిఫై చేయడం కోసం వీళ్ళు రీసెంట్గా మ్యూజియం ఆఫ్ సొల్యూషన్స్ అనే ఒక ఇనిషియేటివ్ని చిల్డ్రన్స్ కోసం స్టార్ట్ చేశారు. పిల్లల్లో ఒక టైప్ ఆఫ్ కొత్త థింకింగ్ని ప్రమోట్ చేయడం కోసం, ఒక కొత్త ఇన్నోవేషన్స్ని పిల్లల్లో క్రియేట్ చేయడం కోసం, కరెంట్ సొసైటీలో ఉన్న మేజర్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటికి సొల్యూషన్స్ని చెప్పే విధంగా పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి ఈ మ్యూజియం ఆఫ్ సొల్యూషన్ అనే ఒక కొత్త కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. అది ఎక్కడ ఇనాగ్రేట్ చేశారంటే విచ్ ఇస్ ఓపెన్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ముంబైలో ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సరే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. L&T Finance, the Larsen & Toubro Finance has signed a financing agreement with which organization for 125 million supposed to financing the rural and peri-urban areas of India. So ఇండియాలో ఉన్న రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్ కి సపోర్ట్ చేయడం కోసం $125 million ఆఫ్ లోన్ ఇవ్వడం జరిగింది. సో L&T Finance has financing agreement with which organization for $125 million of support financing rural and peri-urban area. అదే మెయిన్ ఎస్పెషల్గా రూరల్ ఏరియాస్ కి సెమీ అర్బన్ ఏరియాస్ కి సపోర్ట్ చేయడం కోసం $125 million ఆఫ్ లోన్ ఇచ్చిన బ్యాంక్ ఏది? ఎవరికి? L&T Finance కి ఇచ్చారు. ఎవరు ఇచ్చారు అంత అమౌంట్ ఆఫ్ మనీ? విచ్ ఇస్ గివెన్ బై ADB. సో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ హ్యాస్ గివెన్ దిస్ మచ్ మనీ. వరల్డ్ బ్యాంక్, IMF వాషింగ్టన్ డీసీలో ఉన్నాయి. నేషనల్ డెవలప్మెంట్ బ్యాంక్ విచ్ ఇస్ షాంఘైలో ఉంది. ఏషియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ వచ్చి బీజింగ్లో, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ మనీలాలో ఉన్నాయి. ఓకే, దెన్ కమ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్స్ ఇంటెండ్ టు సెటప్ ఏ ఫైనాన్సింగ్ ప్రోగ్రామ్ ఆఫ్ 100 million టు సపోర్ట్ ఇండియన్ MSMEs? సో $100 million ఆఫ్ మనీని ఇన్వెస్ట్ చేసి ఇండియాలో ఉన్న MSME సెక్టార్స్కి ఫైనాన్షియల్ సపోర్ట్ చేయడం. ఇంతకీ ఈ డెసిషన్ ఎవరు చేశారు? ఏ బ్యాంక్ వాళ్ళు అనౌన్స్ చేశారు దిస్ వన్? సో విచ్ ఆఫ్ ద బ్యాంక్ హ్యాస్ did this type of announcement only? The point is, so who has given the 100 million of support to MSME? There are the total two organizations has announced this one. One is HSBC India and UK Export Finance. HSBC India and UK Export Finance, these are the two organizations are collaborated each other and they provided $100 million of support to MSME sectors in the country, micro, small, medium enterprises, peoples in the country only. So this is one of the point. Next point is, next one, which logistics company has partnered with India Post to introduce the automated digital parcel locker at selected post offices? Generally ఇప్పుడు వరకు మనం పోస్ట్ ఆఫీసెస్లో
పార్సిల్ చేస్తూ ఉంటాం. రీసెంట్గా డిటిడిసిగా బ్లూ కార్ట్ ఎక్స్ప్రెస్, ఈ బ్లూ కార్ట్ వాళ్ళు ఇండియన్ పోస్టల్ వాళ్ళు టైప్ అయి ఒక డిజిటల్ పార్సిల్ లాకర్ ఫెసిలిటీని స్టార్ట్ చేశారు. ఆటోమేటెడ్ డిజిటల్ పార్సిల్ లాకర్ ఫెసిలిటీ. సో దీంట్లో ఏమవుతుందంటే మీరు ఏదైనా ప్రొడక్ట్స్ని పార్సిల్ చేసినప్పుడు వాళ్ళు ఒక క్యూఆర్ కోడ్ ఒక జనరేట్ చేస్తారు. ఒక నెంబర్ ప్రొవైడ్ చేస్తారు. ఓకే, ఆ నెంబర్తో మన డిస్టిక్లో చాలా వరకు వీళ్ళ ఆఫీసెస్ ఉంటే అక్కడ మన ప్రొడక్ట్స్ని లాకర్స్లో ఉంచుతారు. లాకర్స్ అంటే సేఫ్గా పెడతారు. దానికి ఎటువంటి టైప్ ఆఫ్ ఆటోమేటెడ్ డిజిటల్ పార్సల్ లాకర్స్ కదా, సో ఎవరికి ఇచ్చిన యాక్సెస్ ఉండవండి. పర్టికులర్ పర్సన్ వెళితేనే ఆ లాకర్స్ని యాక్సెస్ ఇస్తారు. ఎందుకంటే ఆ కోడ్ మీకు వస్తుంది. ఆ కోడ్ని మీరు బ్లూ డాట్ ఎక్స్ప్రెస్కి చూపిస్తేనే ఆ కోడ్ దాంతోనే ఆ లాకర్ పార్సిల్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. అది చాలా సెక్యూర్ అనమాట. అది ఎవరికి ఆ టైప్ ఆఫ్ యాక్సెస్ ఇవ్వరు. పర్టికులర్ పీపుల్కి మాత్రమే ఎప్పుడైనా కానీ 24/7 ఈ సర్వీస్ని ఇవ్వడం జరుగుతుంది. ఏ టైంలో అయినా కానీ మీకు ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కానీ మీకు ఏమైనా ఇంపార్టెంట్ పార్సల్స్ వచ్చినప్పుడు అది వేరే వాళ్ళకి ఎవరికి ఇవ్వరు. మీకు ఒక సీక్రెట్ కోడ్ షేర్ అవుతుంది. ఆ కోడ్ మీరు రివీల్ చేస్తేనే ఆ లాకర్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. దాంట్లో మీ పార్సిల్ గిఫ్ట్ మీరు తీసుకోవచ్చు. 24/7 ఇది యాక్సెస్ ఇస్తారు. సో ఇది బ్లూ డాట్ ఎక్స్ప్రెస్ వాళ్ళు ఈ సర్వీస్ని స్టార్ట్ చేశారు. సో ఆన్సర్ బ్లూ డాట్ ఎక్స్ప్రెస్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ So Agritech firm Arya.ag has entered into the strategic partnership with Fairgrow Africa Limited, an agricultural company in country. So agricultural company in the country. So Agritech firm Arya.ag has entered into the strategic partnership with Fairgrow Africa Limited, the agricultural company in the country. So ఏ దేశానికి సంబంధించిన కంపెనీ వాళ్ళు అగ్రిటెక్ ఫిన్ కంపెనీ రీసెంట్గా ఫెయిర్గో ఆఫ్రికా లిమిటెడ్తో టైప్ అయిందండి. ఎస్పెషల్లీ ఆ దేశంలో అగ్రికల్చర్ మానిటర్ చేయడం కోసం. సో ఆన్సర్ వచ్చి కెనియా. సో కెనియా అనమాట. ద అగ్రిటెక్ ఫిమ్ ఆరియా హ్యాస్ ఎంటర్డ్ అగ్రిమెంట్ విత్ ఫెయిర్గ్రో లిమిటెడ్. సో అగ్రికల్చరల్ కంపెనీ ఇన్ కెనియా. ఈ ఫెయిర్గ్రో లిమిటెడ్ అనేది ఒక కెనియాలో ఉన్న ఒక అగ్రికల్చరల్ కంపెనీ. ఇది కెనియాలో ఉన్న ఒక అగ్రికల్చరల్ కంపెనీ పేరు ఫెయిర్గ్రో ఆఫ్రికా లిమిటెడ్. సో వీళ్ళిద్దరూ టైప్ అయ్యారు. ఆర్యా.ఏజీ అనేది ఒక ఇండియన్ అగ్రికల్చరల్ కంపెనీ. వీళ్ళు కెనియాలో ఉన్న ఇంకొక అగ్రికల్చరల్ కంపెనీతో టైప్ అయ్యారు. ఏంటి ఈ అగ్రికల్చర్ మెయిన్ పార్ట్నర్షిప్? ఈ పార్ట్నర్షిప్ దేనికంటే దే వాంట్ టు ప్రొవైడ్ ద క్రాప్ మానిటరింగ్ అండ్ డిజిటల్ ఇంటిగ్రేషన్ ఇన్ కెనియా. సో క్రాప్ మానిటరింగ్ అండ్ డిజిటల్ ఇంటిగ్రేషన్ ఇన్ కెనియా. సో క్రాప్స్ ఎలా పండుతున్నాయి వాటిని మానిటర్ చేయడం కోసం కానీ వాటి డేటాని ప్రాపర్గా డిజిటల్గా మెయింటైన్ చేయడం కోసం. సో థౌజండ్స్ ఆఫ్ ఎకర్స్, 1000 ఎకరాల పైనే మినిమం 1000 ఎకర్స్లో ఈ ల్యాండ్ మానిటరింగ్ జరుగుతుంది. ఈ క్రాప్ మానిటరింగ్ అనమాట. సో ఎంటైర్ క్రాప్ సైకిల్ మొత్తాన్ని మానిటర్ చేస్తారు. సో దానికి సంబంధించిన డేటా మొత్తం కూడా డిజిటల్గా స్టోర్ చేస్తారు. అంటే ఎలా క్రాపింగ్ జరుగుతుంది, ఎంత ఈల్డ్ వచ్చేలాగా ఉంది, ఎన్ని రకాల ఫెర్టిలైజర్స్ కెమికల్స్ కానీ యూజ్ చేయడం జరిగింది, ఎంత అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్ చేశారు, గెయిన్స్ ఎలా వస్తున్నాయి, ఇదంతా కూడా ప్రాపర్గా మానిటర్ చేయడం అనమాట. ఇది కెనియాతో కలిసి చేసిన వన్ ఆఫ్ ద అగ్రిమెంట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ప్లాట్ఫామ్ హ్యాస్ కొలాబరేటెడ్ విత్ మణిపాల్ అకాడమీ ఆఫ్ BFSI టు లాంచ్ ద పేటిఎం ఫిన్టెక్ యంగ్ లీడర్స్ ప్రోగ్రామ్. BFSI అంటే బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీస్ అండ్ ఇన్సూరెన్స్ అంటాం. అదేనండి, ఇందాక మనకి ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా మణిపాల్ యూనివర్సిటీ బ్యాంక్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా మణిపాల్ అని, కెనరా బ్యాంక్ మణిపాల్, ఈ సిండికేట్ బ్యాంక్ మణిపాల్, ఇంతకుముందు వచ్చేవి ఇవన్నీ కూడా. ఈ మణిపాల్ యూనివర్సిటీతో మన IBPS వాళ్ళు ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. కండక్ట్ చేసిన తర్వాత వాళ్ళకి మణిపాల్ యూనివర్సిటీలో 1 year ట్రైనింగ్ ఇస్తారు. ఈ 1 yearలో 9 months ట్రైనింగ్ ఉంటుంది. లాస్ట్ 3 months ఇంటర్న్షిప్ చేయిస్తారు. ఈ ట్రైనింగ్లో మీకు స్టైఫండ్ వస్తుంది. తర్వాత ఇంటర్న్షిప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటర్న్షిప్లో ఒక 10,000 వరకు అమౌంట్ పే చేస్తారు. మొత్తం 1 year అయిన తర్వాత మీకు బ్యాంక్లో POగా అపాయింట్ చేస్తారు. సేమ్ కాన్సెప్ట్ ఇది కూడా. మణిపాల్ అకాడమీతో రీసెంట్గా పేటిఎం పేమెంట్ బ్యాంక్ ఒక అగ్రిమెంట్ చేసింది. ఏంటది అంటే కొంతమంది క్యాండిడేట్స్ని వీళ్ళు మణిపాల్ అకాడమీకి పంపిస్తారు. ఆ మణిపాల్ అకాడమీలో వీళ్ళకి 1 year ట్రైనింగ్ ఇవ్వాలి. దాంట్లో 6 months ట్రైనింగ్ ఉంటుంది. ఇంకొక 6 months ఆ పేటిఎం బ్యాంక్స్లో వీళ్ళని వర్క్ చేయిస్తారనమాట. ఇదంతా కన్ఫర్మ్ అయిన తర్వాత వాళ్ళకి కంప్లీట్ ఫైనాన్షియల్ నాలెడ్జ్ వచ్చిన తర్వాత వాళ్ళని ఎంప్లాయీస్గా కన్వర్ట్ చేయడం జరుగుతుంది. ఈ కాన్సెప్ట్ అనమాట ఇది. సో ఇంతకీ ఇది ఎవరితో కలిపి స్టార్ట్ చేశారంటే పేటిఎంతో కలిసి స్టార్ట్ చేసిన కొత్త కాన్సెప్ట్ ఇది. ద నెక్స్ట్ పాయింట్ నెక్స్ట్ వన్ ఈసి విచ్ క్రెడిట్ కంపెనీ, ఈ క్వశ్చన్ కూడా ఆన్సర్ చెప్పాను. విచ్ క్రెడిట్ కంపెనీ అండ్ యూగ్రో క్యాపిటల్ కొలాబరేటెడ్ టు ఎక్స్పాండ్ ద ఫైనాన్సింగ్ సొల్యూషన్ ఫర్ స్మాల్ బిజినెసెస్ అండ్ సపోర్ట్ బిజినెస్ గ్రోత్. ఎవరు రీసెంట్గా ఏ కంపెనీ వాళ్ళు, ఏ కంపెనీ అంటే ఆన్సర్ వచ్చి మాస్టర్ కార్డ్ అండి. ఇది ఒక కార్డ్ ఇష్యూయింగ్ కంపెనీ. మాస్టర్ కార్డ్ కొలాబరేటెడ్ విత్ యూగ్రో క్యాపిటల్. యూగ్రో క్యాపిటల్ అనేది ఒక ఫిన్టెక్ కంపెనీ. మాస్టర్ కార్డ్ ఒక యూగ్రో క్యాపిటల్తో కొలాబరేట్ అయ్యి దేశంలో ఉన్న స్మాల్ బిజినెసెస్కి, స్మాల్ స్కేల్ బిజినెస్ పీపుల్కి బిజినెస్ సపోర్ట్ ప్రొవైడ్ చేయాలి, బిజినెస్ సపోర్ట్ గ్రోత్. సో దే ఆర్ ప్రొవైడింగ్ ద లోన్ టు స్మాల్ స్కేల్ బిజినెస్ పీపుల్స్ ఇన్ ఇండియా. సో టు ప్రొవైడ్ దెమ్ టు లోన్ టు దెమ్, యూగ్రో అండ్ మాస్టర్ కార్డ్ బోత్ ఆర్ కొలాబరేటెడ్ అండ్ డిడ్ దిస్ టైప్ ఆఫ్ అగ్రిమెంట్ ఓన్లీ. సో ఆన్సర్ వచ్చి మాస్టర్ కార్డ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఇచ్చి విచ్ కంపెనీ హ్యాస్ సైన్డ్ ఏ అగ్రిమెంట్ విత్ DGFT టు మేక్ ద డిస్ట్రిక్ట్ ఎక్స్పోర్ట్స్ హబ్.
డిజిఎఫ్టి అంటే ఫుల్ ఫామ్ ఏంటి? డిజిఎఫ్టి ఫుల్ ఫామ్ ఈజ్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ అంటాం. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్. సో ఏ కంపెనీ రీసెంట్ గా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ తో అగ్రిమెంట్ చేసి డిస్ట్రిక్ట్స్ లో ప్రతి జిల్లాలో కూడా కొన్ని డిస్ట్రిక్ట్ ఎక్స్పోర్ట్స్ హబ్స్ ని ఏర్పాటు చేయాలని చెప్పి డిసైడ్ చేశారు. ఆన్సర్ వచ్చి అమెజాన్ అండి. అమెజాన్ వాళ్ళు డిస్ట్రిక్ట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫైనాన్షియల్ ట్రేడ్ తో ఫారెన్ ట్రేడ్ తో టైప్ అయ్యి ప్రతి జిల్లాలో కూడా కొన్ని ఎక్స్పోర్ట్స్ హబ్స్ ని క్రియేట్ చేయాలి. అక్కడ నుంచి ఈ కామర్స్ ప్రొడక్ట్స్ ని వేరే ప్లేసెస్ కి ఈజీగా ఎక్స్పోర్ట్ చేయొచ్చు అనమాట. దట్స్ రీజన్ హియర్. సో ద కొలాబరేషన్ ఈస్ హ్యాపెనింగ్ విత్ they want to create the some of the exports hub in each district to promote the e-commerce exports from the country. To promote the e-commerce exports ని చాలా త్వరగా దేశంలో చేయడం కోసం ఈ సర్వీస్ ని స్టార్ట్ చేశారు. ఇంతకీ ఏ కంపెనీ స్టార్ట్ చేసింది? అది ఆన్సర్ వచ్చి అమెజాన్ హ్యాస్ స్టార్టెడ్ దిస్ కాన్సెప్ట్ రీసెంట్లీ ఇన్ ఇండియా. The next question is, which company has reached the best employer policy in diversity? బెస్ట్ ఎంప్లాయర్ పాలసీ ఇన్ డైవర్సిటీ అవార్డ్ని రీసెంట్గా ఆర్ఈసీ, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మహారత్న కంపెనీ ఇన్ ఇండియా. బెస్ట్ ఎంప్లాయర్ ఫర్ పాలసీస్ ఇన్ డైవర్సిటీ అయితే ఆర్ఈసీకి. అదే బెస్ట్ ఎంప్లాయర్ అవార్డు ఎంప్లాయర్గా ఏ కంపెనీ డిక్లేర్ చేశారంటే ఎన్టీపీసీ అనమాట. యాజ్ పర్ ద ఫోర్బ్స్ మ్యాగజైన్ రిలీజ్ చేసిన రిపోర్ట్ ప్రకారం సో ఎన్టీపీసీ 261th ప్లేస్లో ఉంది ఆల్ ఓవర్ ఇండియాలో. దానికి బెస్ట్ ఎంప్లాయర్గా డిక్లేర్ చేశారు. అలాగే బెస్ట్ ఇన్సూరెన్స్ కంపెనీ, బెస్ట్ ఎంప్లాయర్ ఫర్ ఇన్సూరెన్స్, ఈ ఎంప్లాయీస్కి బెస్ట్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏది అంటే బెస్ట్ ఎంప్లాయర్ ఇన్ ఇన్సూరెన్స్ కేటగిరీ, దానికైతే మనం ఎస్పెషల్గా ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ బెస్ట్ ఎంప్లాయర్గా, అదే ఇన్సూరెన్స్ సెక్టార్లో బెస్ట్ ఎంప్లాయర్గా ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీ ఏది అంటే ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్. నార్మల్గా అన్ని కంపెనీలో బెస్ట్ ఎంప్లాయర్గా ఉన్నది ఎన్టీపీసీ. వీడేమో స్పెషల్గా బెస్ట్ ఎంప్లాయర్ ఫర్ పాలసీస్ అండ్ డైవర్సిటీ అని అడిగాడు. దానికి ఆన్సర్ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. The US has granted a dash billions aid to 213 countries from 2021 to 2023. 2021 నుంచి 2023 వరకు యుఎస్ గవర్నమెంట్ వాళ్ళు 213 దేశాలకి ఎంత డబ్బుని గ్రాంట్ చేశారు. సో ఇట్ ఈస్ ప్రొవైడెడ్ యాజ్ ఏ ఫైనాన్షియల్ ఎయిడ్ టు దెమ్, లోన్స్గా ప్రొవైడ్ చేయడం కానీ ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయడం. సో ఆన్సర్ వచ్చి దీనికి 677 మిలియన్స్ అండి. సో అరౌండ్ ద ఆన్సర్ ఈస్ 667, $667 మిలియన్, $667 బిలియన్. దీంట్లో వీళ్ళు ఇజ్రాయెల్ కంట్రీకి సపోర్ట్ చేశారు, మన ఇజ్రాయెల్కి హమాస్కి జరుగుతున్న మిలిటెంట్స్ జరుగుతున్నాయి దాంట్లో సపోర్ట్ ఇచ్చారు, ఆఫ్ఘనిస్తాన్ కంట్రీకి సపోర్ట్ ఇచ్చారు, ప్రపంచంలో 213 దేశాలకి సపోర్ట్ ఇచ్చారు ఇంక్లూడింగ్ ఇండియాతో కలిపి. $667 బిలియన్ ఆఫ్ మనీని సపోర్ట్ చేయడం జరిగింది. సో ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఎయిర్లైన్స్ హ్యాస్ పార్ట్నర్డ్ విత్ మైక్రోసాఫ్ట్ టు డెవలప్ అండ్ లాంచ్ ద ఏఐ చాట్బాట్ 6ESKAI? వీళ్ళు కొత్తగా ఒక చాట్ బాట్ ని లాంచ్ చేస్తున్నారు ఏ ఎయిర్లైన్స్ కంపెనీ వాళ్ళు. ఏఐ చాట్ బాట్ అనమాట. ఇది అన్ని కామన్ అయిపోయింది ఇప్పుడు, ప్రతి దాంట్లో కూడా ఇలాంటి క్వశ్చన్లే వస్తున్నాయి. ఎస్పెషల్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత చాట్ బాట్స్ ఎక్కువైపోయినాయి. ఇప్పుడు ఇండిగో ఎయిర్లైన్స్ వాళ్ళు, ఎస్పెషల్లీ ఇండిగో ఎయిర్లైన్స్ వాళ్ళు మైక్రోసాఫ్ట్తో కలిసి కొత్తగా ఒక చాట్ బాట్ లాంచ్ చేశారు వాళ్ళ వెబ్సైట్లో. అదే కస్టమర్ యొక్క క్వరీస్ ఏమైనా ఉంటే ఆ చాట్ బాట్లో టైప్ చేస్తే సొల్యూషన్ చెప్తారు. ఒక కస్టమర్ కేర్ లాంటిదే, డైరెక్ట్గా మన కస్టమర్ కేర్ కాల్ చేయకుండా చాటింగ్లో అడుగుతాం వీళ్ళందరినీ కూడా. ఒక చాట్ బాట్ ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బాట్. దీనికి 6ESKAI అని పేరు పెట్టారు దీనికి. ఇది ఇండిగో మైక్రోసాఫ్ట్ ఇద్దరు కలిసి చాట్ బాట్ ని లాంచ్ చేశారు. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. బైక్ టాక్సీ సర్వీస్ అండ్ ఇట్స్ ఆఫరింగ్ ద ఫ్రీ రైడ్స్ టు ఓవర్ 2600 పోలింగ్ స్టేషన్స్ అక్రాస్ హైదరాబాద్ ఆన్ ద ఎలక్షన్ డే November 30. మన ఎలక్షన్ డే అయిపోయింది, ఎలక్షన్స్ అయినాయి కదా November 30 కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి తెలంగాణకి సీఎం అయ్యారు. సో ఈ టైంలో హైదరాబాద్లో 2600 పోలింగ్ స్టేషన్లు పెట్టారండి. ఎవరైతే పర్సన్స్ పోలింగ్ స్టేషన్స్కి ఓటేయడానికి వెళ్ళాలనుకుంటే ఈ బైక్ ట్యాక్సీ ఉంది కదా, ఆ బైక్ ట్యాక్సీలో మీరు కనుక బుక్ చేసుకుని పోలింగ్ స్టేషన్స్కి వెళితే మీరు ఎంతైతే ర్యాపిడో బుక్ చేసుకుని వెళ్ళారో దానికి పేమెంట్ అనేది చేయాల్సిన పని లేదు. ఇది ఫ్రీ అనమాట. ఆ ఒక్క రోజుకి పోలింగ్ స్టేషన్స్లో ఎవరైనా ఓటేయడానికి వెళ్ళినప్పుడు ఆ క్యాబ్, ఈ ఎస్పెషల్లీ ర్యాపిడో బుక్ చేసుకుంటే వాళ్ళకి ఆ రోజు మొత్తం కూడా ఫ్రీ అనమాట. ఎస్పెషల్లీ ఆ పోలింగ్ పోస్టర్ స్టేషన్కి వెళ్ళి తిరిగి రావడానికి ఖర్చు మొత్తం ఫ్రీగా పెట్టుకుంటుంది ర్యాపిడో. సో మనం ఏం పే చేయాల్సిన పని లేదు. ఈ కొత్త సర్వీస్ని ఆ ఒక్క రోజుకి ర్యాపిడో వాళ్ళు లాంచ్ చేశారు. సో కొంచెం ఇంపార్టెంటే. లెట్స్ సీ నెక్స్ట్ వన్. విచ్ ఆర్గనైజేషన్ వన్ ద సెకండ్ ప్రైజ్ ఇన్ ద యాన్యువల్ రిపోర్ట్ కేటగిరీ ఎట్ ద PRSI నేషనల్ అవార్డ్స్? సో రీసెంట్గా ఏ ఆర్గనైజేషన్కి సెకండ్ ప్రైజ్ వచ్చింది? ఏదంటే సెకండ్ ప్రైజ్ ద యాన్యువల్ రిపోర్ట్ కేటగిరీ అట్ ద PRSI నేషనల్ అవార్డ్స్. రీసెంట్గా PRSI నేషనల్ అవార్డ్స్ జరిగాయి. PRSI అంటే పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా అంటాం. పబ్లిక్ రిలేషన్ సొసైటీ ఆఫ్ ఇండియా. పబ్లిక్ రిలేషన్ సొసైటీ ఆఫ్ ఇండియా విచ్ ఈస్ హ్యాపెండ్ ఫ్రమ్ ద 25th to 27th November. 25th నుంచి 27 November వరకు న్యూఢిల్లీలో జరిగాయి. సరే,
So the award recognizes the overall high quality layout and design of NHPC. సో ఈ అవార్డుని ఎన్హెచ్పిసికి ఇచ్చారు, ఎందుకంటే నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్. సో ఎన్హెచ్పిసి లిమిటెడ్ ఈజ్ ఇండియన్ ప్రీవర్ హైడ్రో పవర్ కంపెనీ హ్యాస్ వన్ ద సెకండ్ ప్రైజ్ ఇన్ ది యాన్యువల్ రిపోర్ట్ కేటగిరీ ఆఫ్ పిఆర్ఎస్ఏ నేషనల్ అవార్డ్స్ 2023. సో దిస్ ఈజ్ అ పబ్లిక్ రిలేషన్ ఫెస్టివల్ రీసెంట్గా మన ఢిల్లీలో జరిగింది. ఈ అవార్డుని ఇవ్వడానికి రీజన్ వచ్చి హై క్వాలిటీ లేఅవుట్, దే ఆర్ ఎస్పెషల్లీ హై క్వాలిటీ ఆఫ్ హైడ్రోజన్ పవర్ ద కంపెనీ హాస్ ప్రొడ్యూసింగ్. దట్స్ వే హై క్వాలిటీ ఆఫ్ హైడ్రోజన్ పవర్ సెక్టార్లో ఉంది కాబట్టి హై క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేశారు, అందుకే ఎన్హెచ్పిసికి ఈ అవార్డ్ ఇవ్వడం జరిగింది. దిస్ ఈస్ ద లాస్ట్ పాయింట్. సో దిస్ ఈస్ part 3 of November month. So next class we will discuss one more part, that's November 4th part, which is also having the economy, most economy related and finance banking related questions are there. We will cover in the next class only. Okay, thank you very much.